హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు మనం బర్జర్క్ వాల్యూమ్ 28ని స్టార్ట్ చేస్తున్నాం. కానీ దానికన్నా ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. ప్రతి వీడియోకి సుమారుగా ఒక 100 వ్యూస్ అని వస్తున్నాయి, కానీ అందులో అట్లీస్ట్ ఒక 30% లైక్స్ కూడా రావట్లే. సో జస్ట్ డూ మీ ఏ ఫేవర్ గైస్, ఆ లైక్ బటన్ ని స్మాష్ చేసేయండి. ఈ వీడియోకి కనీసం మనం ఆ 30% అయినా అచీవ్ చేద్దాం. చలో గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, బర్జర్క్ వాల్యూమ్ 28 ఇన్ డెప్త్ అనాలిసిస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ చాప్టర్ లో మనకి కంటిన్యూషన్ అనే చూపిస్తారు. షెర్కా ఒంటరిగా బీచ్ దగ్గర నుంచొని ఉంటది. నెత్తి మీద ఉన్న ఇవెలరా ఏమో, షెర్కా మనం తిరిగి వెళ్ళిపోదాము, రాత్రిపూట ఓషన్ దగ్గర ఉంటే నాకెందుకో భయంగా ఉంది అని అంటది. అప్పుడే అక్కడికి గట్స్ వచ్చి, చిన్న వాక్ కోసం బయటకు వచ్చావా, నాకు కూడా నిద్ర పట్టడం లేదు, ఈ మూన్ లైట్ లో పడుకోవడం కష్టంగా ఉంది అని అంటాడు. అప్పుడు షెర్కా, గట్స్ నీకు కూడా నిద్ర పట్టట్లేదా అని అడిగిద్ది. వీడు ప్రిటీ మచ్ యా అని అంటాడు. దాని తర్వాత తను అడిగిద్ది, నువ్వెందుకు నీ సాట్ ని ఎప్పుడు క్యారీ చేస్తుంటావు, ఇట్ విల్ ఓవర్ టాక్స్ యూ అని అంటది. వాడేమో, నాకు అలా తీసుకెళ్లడం అలవాటు, అది లేకుండా నేను రిలాక్స్ అవ్వలేను అని అంటాడు. అప్పుడు షెర్కా, కానీ నువ్వు అలా చేస్తే నీ దెబ్బల వల్ల నీకు ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది అని అంటది. అప్పుడు గట్స్ ఏమో, దాని గురించి అంత పట్టించుకో, కానీ మనం ఎప్పుడైతే ఈ ఓషన్ వైపుగా చూస్తామో దాని లోపలికి అది మనని లాక్కెళ్ళిపోతుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడే షెర్కా, నేను ఇంతకు ముందు ఎప్పుడు సీన్ చూడలేదు, మా మిస్టర్స్ దీని గురించి చెప్పారు. ఈ ఓషన్ లోపల ఆస్ట్రల్ వరల్డ్ కి ఒక మార్గం ఉందంట. బ్యూటిఫుల్, గ్రేస్ఫుల్, ఆమినియస్ అండ్ రెడ్ఫుల్, ఎ స్పెక్టాకిల్ దట్ టచెస్ ఎవ్రీ వన్స్ హార్ట్ స్ట్రింగ్స్ ఇన్ సచ్ అ వే. అందుకే అటువంటి ఒక ప్లేస్ తప్పకుండా ఆస్ట్రల్ వరల్డ్ కి కనెక్ట్ అయి ఉంటుందని తను నాతో చెప్పింది. ఆ సమయాన నేను కేవలం ఓషన్ ని ఇమాజిన్ చేసుకున్నానంతే. ఇప్పుడు ఇలా దాని ఎదురుగా నుంచొని చూస్తుంటే మా మిస్ట్రెస్ అప్పుడు ఏం చెప్పారని అర్థమవుతుంది అని అంటుంది. దాని తర్వాత లోపలే వాళ్ళ ట్రీ హౌస్ ని గుర్తు తెచ్చుకుంటూ, ఇప్పుడు నేను ఒక గుర్తుపట్టలేని ప్లేస్ లో ఉన్నాను, ఇక్కడికి నేను ఇంతకు ముందెప్పుడు రాలేదు, నేను ట్రీ హౌస్ వదిలి కొన్ని రోజులే అయిందని అనుకున్నాను, కానీ నేను చాలా దూరం వచ్చేసాను, ఎన్నో రోజులు గడిచిపోయాయి, నేను మళ్ళీ తిరిగి రాలేని ఒక జర్నీలో ఇప్పుడు ఉన్నాను అని అనుకుంటది. అప్పుడే గట్స్ గాడు షెర్కాని ప్యాక్ చేస్తూ, యూర్ ట్రైంగ్ టూ హార్డ్ యునో, అలా చేస్తే కేవలం నిన్ను నువ్వే డిస్ట్రాక్ట్ చేసుకున్నదాను అవుతావు, నీ గురించి తప్ప నువ్వు అందరి గురించి ఆలోచించుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు షెర్కా, ఐ వుడ్ నెవర్ అని అంటది. గట్స్ ఏమో, నువ్వు ఇప్పుడే ఇలా చేస్తే టైం ఎప్పుడు గడిచిపోయిందో నీకే తెలీదు, నువ్వు ముసల్దాన్ అయిపోతావు అని చెప్తాడు. అప్పుడు ఇవెలరా ఏమో, దీని గురించి నీకు చాలా బాగా తెలిసినట్టుంది అని అంటది. ఈ షెర్కా ఏమో, నువ్వేమీ దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అంటది. మాలాంటి మ్యాజిక్ యూజర్స్ ఎప్పుడైతే చనిపోతామో వి పార్ట్ విత్ ఎ లవ్డ్ వన్, కాకపోతే ఇది మీలాంటి ఫిజికల్ వరల్డ్ బీయింగ్స్ కి సంబంధించింది కాదు, ఇది టోటలీ డిఫరెంట్. మేము రెండు ప్రపంచాల్లో ఉంటాం కాబట్టి చనిపోయినంత మాత్రాన మా జర్నీ ఎండ్ అయిపోయినట్టు కాదు, నిజానికి దాని తర్వాతే వి ఎమర్జ్ ఇంటూ అ న్యూ గ్రేట్ ఎగ్జిస్టెన్స్. ఇది ఎప్పటికీ సాడ్నెస్ కి ఒక రీజన్ కాదు అని చెప్పి ఏడ్చిద్ది. దాని తర్వాత వెనక్కి తిరిగి గట్స్ ని గట్టిగా పట్టుకుంటది. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరు షోర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. మళ్ళీ ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది అని షెర్కా అంటే, గట్స్ గాడు గుడ్ అంటాడు. నా కళ్ళు ముక్కు ఈ సీ బ్రీజ్ వల్ల నొప్పొస్తున్నాయి అని అంటది షెర్కా. అప్పుడు గట్స్ ఏమో, టు బి ఆనెస్ట్ ఈ సీ బ్రీజ్ వల్ల నా ఒళ్ళంతా నొప్పులుగానే ఉన్నాయి అని అంటాడు. ఈ షెర్కా ఏమో, నేను చెప్పాను కదా నువ్వు రెస్ట్ తీసుకోవాలని అని అంటది. తర్వాత వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. ఈ ఇవెలరా ఏమో, నువ్వు అప్పుడే చాలా పెద్దదాని అయిపోయావు, నేను నీ ఫస్ట్ పర్సన్ ఎప్పుడు ఇలాంటి ఒక ముసలోడు అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఫాదర్ కాంప్లెక్స్, బట్ ఐ గెస్ హీస్ అ లాట్ బెటర్ దెన్ ది అదర్ టూ. ఒక్కడేమో ఆ పుష్ ఓవర్ హౌస్ మేట్, ఇంకొకడు వాడి గురించి మాట్లాడకపోతేనే మంచిది అని వాగుతా ఉంటది. వెనకాల నుంచి షెర్కా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉంటది. ఈ ఇవెలరా ఏమో గట్స్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అ గర్ల్స్ ఫ్లవరింగ్ ఫీలింగ్స్ ఫర్ దిస్ వైల్డ్ ఓల్డర్ మ్యాన్ అని అంటది. ఈ షెర్కా ఏమో మొత్తం సిగ్గుతో తన క్యాప్ లోపల ఇవెలరాని దాసేస్తది. అప్పుడే గట్స్ గారు సడన్ గా లేచి, ఎవరో వచ్చారు అని చెప్పి షాట్ పట్టుకుంటాడు. ఇంతకీ అక్కడ చూస్తే ఈ స్కల్ నైట్ గాడు ఉంటాడు. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని గట్స్ అడుగుతాడు. స్కల్ నైట్ ఏమో, అదే ప్రశ్న నేను కూడా అడగచ్చు అని అంటాడు. దాని తర్వాత గట్స్, ఈ మధ్య కాలంలో నువ్వు నాకు చాలా ఫేవర్స్ చేస్తున్నావు, నేను నీకు రుణపడి ఉన్నాను, అయినా ఇదేమీ కొత్త కాదులే, సో ఫర్ నౌ థ్యాంక్స్ అని అంటాడు. ఇంతకీ ఈ రోజు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు నా రికవరీ కోసం వచ్చావని అయితే నేను అనుకోవడం లేదు, కొంపతీసి నువ్వు ఇక్కడ ఉండడానికి అర్థం మా దగ్గరలో ఏదైనా అపాస్టులు ఉందా అని అడుగుతాడు. అప్పుడు స్కల్ నైట్ గాడు, నీ కళ్ళలో రంగు ఫేడ్ అయిపోతుంది అండ్ నీ నాలుకకి టేస్ట్ తెలియకుండా పోతుంది అండ్ షివరింగ్ నీ ఫింగర్ టిప్స్ ని ప్లేగ్ లాగా తినేస్తుంది అని అంటాడు. ఈ గట్స్ ఏమో, ఇవన్నీ నీకలా తెలుసు అని అడుగుతాడు. స్కల్ నైట్ చెప్తాడు, ఇట్స్ అ నోమెన్, నువ్వు ఆ ఆర్మర్ ని వేసుకొని బజర్కర్ లాగా ఫైట్ చేసిన ప్రతిసారి లైట్, వాయిస్, వామ్త్ ఇలాంటివి నువ్వు చాలానే కోల్పోవాల్సి వస్తుంది,
అని అంటాడు. ఈ షర్కా ఏమో నో అని అనుకుంటది. ఒక పక్క ఇవెలరా ఏమో దాట్ సౌండ్స్ నాస్టీ ఇనఫ్ ఫర్ ఎ కర్స్డ్ ఐటమ్ ఫ్రమ్ ఆర్ ప్లేస్ అని అంటది. ఈ గట్స్ గాడు నవ్వి సౌండ్స్ నాస్టీ ఆల్ రైట్ అని అంటాడు. దాని తర్వాత స్కల్నెట్ వైపు చూస్తూ నువ్వెప్పుడు నీకు అన్ని తెలిసినట్టుగా మాట్లాడతావేంటి? థ్యాంక్స్ ఫర్ ది వార్నింగ్ బట్ సారీ, అది జరిగే ప్రసక్తే లేదు. నేను ఎప్పటికీ ఇంకోసారి ఆ ఆర్మర్ పవర్ లో అలా కొట్టుకుపోను. నెక్స్ట్ టైం దీన్ని వాడినప్పుడు ఐ షో యూ ఐ కెన్ హ్యాండిల్ దిస్ థింగ్ విత్ టెంపరెన్స్ అని అంటాడు. అప్పుడు పక్కనున్న షర్కా యాస్ హీ సేస్ అది ఇంకొకసారి జరగదు అని అంటది. అలా మళ్ళీ నేను జరగనివ్వను అని అంటది. నువ్వే కదా మమ్మల్ని క్లిఫ్ వాయిడ్ దగ్గర రక్షించింది అండ్ ఫారెస్ట్ ఆఫ్ ది స్పిరిట్ ట్రీ దగ్గర మాకు హెల్ప్ చేసింది. ఇన్ దాట్ రెస్పెక్ట్ యు ఆర్ మోస్ట్ హెల్ప్ఫుల్ అని చెప్పి బోజేస్తుంది. దాని తర్వాత బట్ బెగింగ్ యువర్ పార్డన్, అసలు మీకు మా మిస్ట్రెస్ కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? మా మిస్ట్రెస్ ఆ బిజర్కర్ ఆర్మర్ ఎంతో డేంజరస్ వెటేషన్ చెప్పి కూడా ఒక సీల్ ని అప్లై చేశారు. అది మాత్రమే కాదు, ఆవిడెప్పుడు ఆ ఆర్మర్ ని అలా చూస్తూ ఉండేవారు. ఈ ఆర్మర్ ఒకప్పుడు మీరు వేసుకున్నారు కదూ అని అడిగిద్ది. అప్పుడు ఈ స్కల్ నైట్ గాడు రిప్లై ఇస్తాడు. ఈ స్కల్ నైట్ ఎప్పుడు ఫుల్ పొలైట్ అండ్ ఓల్డ్ ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. కావాలంటే ఆ టెక్స్ట్ ఇస్తాను, చదువుకోండి. విచ్ ఆఫ్ ది స్పిరిట్ ట్రీ ఫారెస్ట్ యొక్క ఫేవరెట్ స్టూడెంట్ నుంచి ఈ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయగలను. ఇండీడ్ దాట్ ఆర్మర్ ఈజ్ సంథింగ్ ఐ వోర్ వన్స్ ఇన్ ది డిస్టెంట్ పాస్ట్ వి లివ్డ్ విత్ ఇన్ ది రీజన్ ఆఫ్ టైమ్ అని అంటాడు. అప్పుడు షర్కా లోపల ఆలోచిస్తుంది, రీజన్ ఆఫ్ టైమ్ దాని అర్థం ఈనా అనేదో అనుకుంటది. వీడు కంటిన్యూ చేస్తాడు, వి వర్ ఫ్రెండ్స్ అని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ లైక్ ది టూ ఆఫ్ యూ నౌ అని అంటాడు. దాని తర్వాత ఆ ఆర్మర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఆర్మర్ లో ఉన్న ఓడి ఒక ఫ్లేమ్ లాంటిది, ఎప్పటికీ ఆరిపోని ఒక ఫ్లేమ్ లాంటిది. దాన్ని మనం ఎంత బంధించి ఉంచడానికి ట్రై చేసినా ఒక్క సింగిల్ ఛాన్స్ ఇచ్చి చూడండి, అది వెంటనే ఎక్స్ప్లోడ్ అయిపోయిద్ది. సో దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దానికి ఆ తలిస్మాన్ అప్లై చేసినా కూడా ఎప్పటికీ దాన్ని తక్కువ అంచనా వేయకండి అని చెప్తాడు. నువ్వింకా మనిషిలానే ఉండాలి అని కోరుకుంటే నేను చెప్పినట్టు విను అని అంటాడు. దాని తర్వాత గట్స్ అడుగుతాడు, థ్యాంక్స్ ఫర్ ద కైండెస్ట్ వర్డ్స్. ఇంతకీ నువ్వెలాగో ఇక్కడికి వచ్చావు కాబట్టి అసలు ఆ అపాస్టల్స్ అందరూ కలిసి ఓల్డ్ లేడీ హౌస్ ని ఎందుకు అటాక్ చేశారు అని అడుగుతాడు. అప్పుడు స్కల్నెట్ చెప్తాడు, ఆ హాక్ కి ఒకే ఒక గోల్ ఉంది. ఆ విషయం ఏంటో నీకు ఆల్రెడీ బానే తెలుసుండాలి. హీ నౌ ఎగ్జిస్ట్స్ బియాండ్ ద రీజన్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్. ఈ మార్టల్ రెల్మ్ లో ఉన్న ఎవరూ కూడా వాడిని ఎదిరించే అవకాశమే లేదు. ఒక కథలో ఉన్నవాడు రాసిన వాడినే ఎదిరించే అవకాశం ఉంటుందా? ఇట్ కెనాట్ బి డన్. ఆ హాక్ ముందు నుంచోని వాణ్ణి ఎదిరించడానికి నువ్వు కూడా ఆ కథకి బయటే ఉండాలి అని చెప్తాడు. బేసికలీ గ్రిఫిత్ గాడు అసలు ఈ రెల్మ్ కి చెందినవాడు కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. చలో లెట్స్ కంటిన్యూ. అప్పుడు షర్కా, సో ఇప్పుడు మా మిస్ట్రెస్ ఇలా అవ్వడానికి కారణం అని అడుగుతది. అప్పుడు వీడు కంటిన్యూ చేస్తాడు, తనంత పవర్ఫుల్ మ్యాజిషియన్ కాబట్టి హీ మస్ట్ హ్యావ్ కన్సిడర్డ్ వన్ విచ్ టు బీ మోర్ ఆఫ్ అన్ ఆబ్స్టకల్ దెన్ ఎ హోస్ట్ ఆఫ్ 10,000 అని అంటాడు. దాంతో షర్కా ఏడుస్తూ దాట్స్ అన్ఫర్గివబుల్ అని అనుకుంటది. అప్పుడు స్కల్నెట్ కంటిన్యూ చేస్తాడు, మీ జర్నీలో మీరు ముందుకెళ్తే త్వరలోనే మళ్ళీ మీరు అపాస్టల్స్ ని ఎదుర్కొనే సమయం వస్తుంది అని అంటాడు. అప్పుడు గట్స్ వాట్ యు మీన్ అని అడుగుతాడు. ఈ స్కల్నెట్ కంటిన్యూ చేస్తాడు, అండ్ దాని తర్వాత పర్హాప్స్ లీడింగ్ దెమ్ విల్ బి ది హాక్ అని అంటాడు. అప్పుడే గట్స్ షివర్ అవుతున్న చేతులు మూసుకుంటాయి. గట్టిగా పిడికలు బిగిస్తాడు. వాడొస్తున్నాడు అని కోపంగా ఒక మొండి ఎక్స్ప్రెషన్ పెట్టి గ్రిఫిత్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఆర్మర్ లో ఉన్న డార్క్నెస్ స్లోగా గట్స్ ని కన్జ్యూమ్ చేయడానికి పైకి వచ్చేస్తుంది. షర్కా అరుస్తుంది గట్స్ అని. దాంతో గట్స్ గాడు ఆ ఆర్మర్ ని పట్టుకుంటాడు. వెంటనే అది లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాత స్కల్ నైట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు మాట్లాడడం. టు ప్రొటెక్ట్ or to contend, you will continue to query your own soul as a man who stands in the interstice. అదే నీ తలరాత. However, I will offer this hope. ఎల్ఫ్హైమ్, మీరు వెళ్ళాలి అనుకుంటున్న ప్రదేశం, ది లార్డ్ ఆఫ్ ఎల్ఫ్స్ హూ సిట్స్ దేర్, అతని పేరు కింగ్ హనఫుబుకు అని చెప్తాడు. ఆ పేరు చెప్పగానే హనఫుబుకు అని అంటది షర్కా. నీకు వాడు తెలుసా అని గట్స్ అడుగుతాడు. తినేమో నేను ఆ పేరు విన్నాను, ఆయన ఎల్ఫ్స్ కి రాజు, ఆయన చాలా శక్తివంతుడు అని కథల్లో విన్నాను, అండ్ ఆ పేరు కేవలం గ్రిమోరిస్ లోనే కాదు ఎన్నో కథల్లో పోయమ్స్ లో కూడా ఉంది అని చెప్పిద్ది. అప్పుడు గట్స్ గాడు దాట్ బాస్టర్డ్ నెవర్ సెడ్ ఎ వర్డ్ అని చెప్పి పక్కన గుర్తెచ్చుకుంటాడు. దాని తర్వాత ఈ షర్కా అనుకుంటది, హౌ కేర్లెస్ ఆఫ్ మీ, అసలు పక్ యొక్క హోమ్ ల్యాండ్ ని గవర్న్ చేస్తున్న వ్యక్తి అంత పవర్ఫుల్ బీయింగ్ అని నేను అనుకోనే లేదు అని అనుకుంటది. దాని తర్వాత ఈ స్కల్నైట్ గాడు అతని పవర్స్ తో ఇట్ మైట్ బి పాసిబుల్ ఫర్ యువర్ పార్ట్నర్, అదే
ఆ బ్రాండెడ్ గర్ల్ కి మళ్ళీ తన మెమరీస్ రీగైన్ అయ్యే అవకాశం ఉంది అని అంటాడు. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ది బాయ్ ఇన్ ద మూన్ లైట్. అప్పుడే మనకి కాస్కాన్ చూపిస్తారు. తను ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. కట్ చేసి గట్స్ వాళ్ళని చూపిస్తారు. ఇస్ దట్ ట్రూ అని అడుగుతాడు గట్స్. వీడేమో యూ హ్యావ్ మై వర్డ్ అని అంటాడు. దాంతో గట్స్ గాడు లోపలే అనుకుంటాడు, సో కాస్కా విల్ కమ్ బ్యాక్ అని. బ్యాండ్ ఆఫ్ ది హాక్ రోజుల్లో కాస్కా ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంటాడు. దాని తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం గట్స్ మొహంలో మనకి ప్యూర్ జాయ్ కనిపిస్తుంది. నిజంగానా అని చెప్పి నవ్వుతాడు. షెర్కా కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు స్కల్ నైట్ గాడు, బట్ డోంట్ ఫర్గెట్ ఇదంతా మీరు మీ జర్నీని కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాతే జరుగుతుంది. అండ్ ఇవన్నీ పక్కకు పెడితే దెర్ ఇస్ నో గ్యారంటీ యువర్ విష్ విల్ బీ హర్ విష్ అని అంటాడు. దాని తర్వాత మనకి కాస్కాన్ చూపిస్తారు. తను అలా నడుచుకుంటూ బీచ్ దగ్గర ఒక చిన్న పిల్లోని చూస్తుంది. వాడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. సీన్ కట్ అయ్యి మనకి సర్పికో, ఫర్నిస్ వాళ్ళని చూపిస్తారు. వాళ్ళందరూ కాస్కా కోసం ఎతుకుతూ ఉంటారు. అప్పుడే ఇసిడ్రో ఇలా అంటాడు, కాసేపు తిప్పుదామని బయటకు తీసుకొచ్చి తనని గమనించడం మానేసావు కదూ, యాజ్ ఆల్వేస్ నాట్ ది క్వికెస్ట్ హార్స్ ఇన్ ద హర్డ్ అని అంటాడు. బేసిక్ గా నువ్వు ఒక మబ్బుదాన్వి అని తిడతాడు ఫర్నిస్ ని. ఫర్నిస్ ఏమో నాకేం చెప్పాలో తెలియడం లేదు అని అంటది. దాని తర్వాత ఈ ఇసిడ్రో గాడు ఫర్నిస్ ని మాక్ చేస్తూ ఉంటాడనమాట. ప్రాబబ్లీ విచ్ అవుదాము అన్న నీ ఆలోచన ఒక బ్యాడ్ ఐడియానేమో, బేబీ సిటర్ గా ఉంటూనే నువ్వు ఆ పనిని సరిగా చేయడం లేదు అని నవ్వుతాడు. ఈలోపు సర్పికో గాడు గట్స్ ఇంకా వేరే వాళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు. అప్పుడే పక్కకు కనిపిస్తారు కాస్కా ఇంకా చిన్నపిల్లాడు. ఆ చిన్నపిల్లాడిని కాస్కా పట్టుకొని ఓషన్ ముందు కూర్చొని ఉంటది. కాసేపటి తర్వాత అక్కడికి గట్స్ ఇంకా షెర్కా వస్తారు. ఏమైంది, ఈ సంథింగ్ ది మ్యాటర్ అని అడిగిద్ది షెర్కా. ఇంతకీ అక్కడ ఆ చిన్న పిల్లాడు కనిపిస్తాడు. షెర్కా అడిగిద్ది ఎవడాడు అని. ఈ సర్పికో ఏమో వాడెవడో తెలీదు, ప్రాబబ్లీ తప్పిపోయాడేమో అని చెప్తాడు. ఒంటరిగా ఉన్నాడు, ఒంటి మీద బట్ట కూడా లేదు, ప్రాబబ్లీ దొంగలు వాడిని దోచుకున్నారేమో అని అంటాడు. ఇంతకీ షెర్కా ఆ పిల్లాడి దగ్గర నుండి ఒక మిస్టీరియస్ ఓడిని సెన్స్ చేయగలుగుతుంది. దాని తర్వాత ఆ పిల్లాడు గట్స్ ని చూస్తాడు. దాంతో కాస్కా వాడి మొహం తిప్పేసి గట్టిగా పట్టుకుంటది. ఇంకా గట్స్ వైపు కోపంగానే చూస్తది. అప్పుడే షెర్కా అంటది, మనం వెంటనే క్యాబిన్ కి వెళ్ళిపోదాము, లేదంటే ఈ చలికి ఆ పిల్లాడు ఫ్రీజ్ అయిపోతాడు అని అంటది. అది మాత్రమే కాదు, మీ అందరికి నేను చెప్పాల్సిన ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది అని చెప్పేది. అప్పుడే గట్స్ గాడు వెనకాలన్న క్లిఫ్ మీద నుంచి ఏదో వస్తున్నట్టుగా సెన్స్ చేస్తాడు. వెనకాల తిరిగి చూస్తూనే ఉంటాడు. సర్పికో అడుగుతాడు ఏమైంది అని. వీడేం లేదు అని అంటాడు. మేబీ జస్ట్ నా ఇమాజినేషన్ ఏమో అని లోపల అనుకుంటాడు. దాంతో సీన్ కట్. తర్వాత ఆ రూమ్ లోపల చూపిస్తారు. వీళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి కాస్కా మళ్ళీ నార్మల్ అవుతుందా అని అడుగుతారు. నిజంగానా అని ఇసిడ్రో అడుగుతాడు. అప్పుడు షెర్కా చెప్పిద్ది, కింగ్ హనాఫుబుకు స్టోరీస్ ప్రకారం ఒక గ్రేట్ ఎల్ఫ్ కింగ్, ఐ థింక్ దేర్ ఇస్ లిటిల్ డౌట్ అని అంటది. అప్పుడు ఈ ఇసిడ్రో గాడు పక్కన అడుగుతాడు, నువ్వు వచ్చిన ప్లేస్ దగ్గర ఉండే కింగ్ చాలా పవర్ఫుల్ అంట అని. పక్కగాడేమో వాటిని ఇవెలరని పట్టించుకోకుండా ఫిషింగ్ చేస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరు నవ్వుకుంటారు, మేబీ వీడికి తెలియదేమో అని. దాని తర్వాత ఈ ఫర్నీస్ ఇది చాలా మంచి న్యూస్ గట్స్ అని అంటది. గట్స్ ఏమో కాస్కాని ఆ పిల్లాడిని చూస్తా ఉంటాడు. అప్పుడే వాడికి స్కల్నెట్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యువర్ విష్ విల్ బి హర్ విష్ అని. దాని తర్వాత మళ్ళీ ఫర్నీస్ గట్స్ అని పిలుస్తుంది. అప్పుడే స్నాప్ అవుట్ అయ్యి ఏంటి అని అడుగుతాడు. వీళ్ళకి అర్థం కాదు వీడేం ఆలోచిస్తున్నాడు అని అనుకుంటారు. ఒక పక్క కాస్కాన్ చూస్తే తను వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ వాడికి ఫుడ్ తినిపిస్తూ ఉంటది. దాంతో ఈ సర్పికో గాడు దే సర్టన్లీ హ్యావ్ గ్రోన్ అటాచ్డ్ అని అంటాడు. ఈ ఇసిడ్రో వచ్చి నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. ఆ బుడ్డోడు ఏం మాట్లాడకుండా కాస్కాన్ గట్టి పట్టుకుంటాడు. వాట్ ఎ చేంజ్ ఇన్ యాటిట్యూడ్, వియర్డ్ కిడ్ అని అంటాడు ఇసిడ్రో. ఈ ఫర్నీస్ వచ్చి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో మనం చెక్ చేద్దాంలే అని అంటది. దాని తర్వాత మళ్ళీ గట్స్ ని చూపిస్తారు. వాడు అలా ఆ పిల్లాడిని చూస్తా ఉంటాడు. ఆ పిల్లాడు కూడా గట్స్ నే చూస్తాడు. ఒక సెకండ్ ఒకరినొకరు చూసుకున్న తర్వాత వెంటనే ఆ పిల్లాడు మొహం తిప్పేస్తాడు. దాంతో గట్స్ గాడు ఒక డాగర్ ని చూస్తా ఉంటాడు. మళ్ళీ ఆ పిల్లాడు గట్స్ ని చూసి మొహం తిప్పేసుకుంటాడు. దాంతో గట్స్ లోపల అనుకుంటాడు అసలు ఈడు ఏం చేస్తున్నాడు అని. అప్పుడే సడన్ గా వెనకాల నుంచి ఈ బుడ్డోడు గట్స్ మీదకి ఎక్కేస్తాడు. అరే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు గట్స్. అప్పుడే ఫర్నీస్ మేబీ నీ ఆర్మర్ ని చూసి వాడు అట్రాక్ట్ అయ్యాడేమో అని అంటది. గట్స్ ఏమో చూడ్డం మాత్రమే కాదు ఏదో ఒకటి చెయ్యి అని అంటాడు. ఈ గ్యాప్ లో ఆ పిల్లాడు మొహం దాకా ఎక్కేస్తాడు. అప్పుడే వాడి దగ్గరికి కాస్కా వచ్చేసి వాడిని లాగడానికి ట్రై చేస్తది. ఏదేదో పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటది కొంచెం భయపడుతున్నట్టుగా. వీడేమో గట్స్ మొహాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఓ ఒక్క నిమిషం ఆగు అని అంటా ఉంటాడు గట్స్. కానీ తను గట్టిగా లాగేసరికి వాడు కిందున్న డాగర్స్ మీద పడబోతాడు. దాంతో ఒకటేసారి వాళ్ళిద్దరు ఆ పిల్లోని గట్టిగా పట్టుకుంటారు. సడన్ గా గట్స్ ఇంకా కాస్కా అతుకు
పోతారు. ఆ పిల్లాడు కింద నుంచి అదంతా చూస్తా ఉంటాడు. నెక్స్ట్ ప్యానెల్లో ఈ ఇసిడ్రో గాడు అరే అది చూడ్డానికి ఒక ఫ్యామిలీ లాగా ఉందే అని అంటాడు. ఒక పక్క కాస్కా ఏమో గట్స్ నుంచి వాడిని లాగేసుకొని గీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఈ ఇవెల్లరా ఏమో హే షర్కా నువ్వు ఏం చేస్తున్నావు, అది నీ ప్లేస్, వెళ్ళి దాన్ని తీసుకో, లవ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డ్ అని అంటది. ఇసిడ్రో ఇంకా పక్క ఏంటి బ్యాటిల్ ఫీల్డా అని తిరుగుతారు. అప్పుడే మళ్ళీ ఇవెల్లరా అని క్యాప్ వేసేస్తుంది షర్కా. దాని తర్వాత మనకి ఫర్నిస్ ని చూపిస్తారు. ఫర్నిస్ కూడా వాళ్ళిద్దరిని చూసి ఏదో ఆలోచిస్తా ఉంటది. దాని తర్వాత సీన్ కట్ అయ్యిద్ది. తను ఒక బుక్ లో ఏదో చదువుతా ఉంటది. దాని నెక్స్ట్ సీన్ లో వాళ్ళందరూ పడుకుంటారు. ఈ బుడ్డోడు కూడా కాస్కాతోనే ఉంటాడు. అప్పుడే గట్స్ గాడికి కాస్కా యొక్క డీమన్ ఫీటస్ గుర్తుకొస్తది. సిరీస్ మొత్తం వాడిని ఆ ఫీటస్ హాంట్ చేస్తూనే ఉంటది కదా. నేను వాడిని లాస్ట్ టైం ఆ టవర్ ఆఫ్ కన్విక్షన్ దగ్గర చూశాను. వాడిని కేవలం ఒక్క సెకండే చూశాను. బట్ ఐఎమ్ షూర్ అది వాడే. వాడిప్పటికీ ఒంటరిగా ఈ రాత్రి ఎక్కడో తిరుగుతూ ఉండుంటాడు అని అనుకుంటాడు. దాని తర్వాత ఆ ఇంటి బయట ఉన్న బీచ్ కనిపిస్తుంది. ఆ బీచ్ లో నుంచి సడన్ గా ఒక క్రొకొడైల్ కన్ను బయటకు వస్తుంది. దాంతో చాప్టర్ 2. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ఫెమిలియర్స్. ఈ చాప్టర్ లో మళ్ళీ గట్స్ బ్రాండ్ లో నుంచి బ్లడ్ లీక్ అవడం స్టార్ట్ అయ్యింది. అండ్ బయట చూస్తే మొత్తం ఫాగ్ ఉంటది. దాంతో వీళ్ళందరూ కూడా లేస్తారు. ఏమైంది అని అడుగుతారు. అప్పుడు గట్స్ చెప్తాడు ఈ మంచులో దాక్కొని ఏదో ఇటువైపుగా వస్తుంది అని. ఒక పక్క చూస్తే ఆ క్రొకొడైల్ మాన్స్టర్స్ వీళ్ళ ఇంటి వైపుగా వచ్చేస్తా ఉంటాయి. ఈ ఇసిడ్రో సర్పికో అందరూ రెడీ అవుతా ఉంటారు. ఒక పక్క షర్కా ఏమో కానీ నీ ఒంటి మీద ఆ తలిస్మాన్ ఉన్నంత వరకు డీమన్స్ వచ్చే ఛాన్సే లేదే, ఇట్స్ ఫ్లాలెస్. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్న ఓడి మనల్ని మ్యాన్షన్ దగ్గర అటాక్ చేసిన ఆ మాన్స్టర్స్ ఓడితో చాలా క్లోజ్ గా మ్యాచ్ అవుతుంది. మేబీ ఇవి కూడా స్ట్రే అపోస్టల్స్ కాదేమో అని అంటది. అప్పుడు గట్స్ ఇట్ డస్ ఫీల్ లైక్ అపోస్టల్స్ అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ డోర్ సడన్ గా పగిలిపోయిద్ది. దాని వెనకాల ఆ క్రొకొడైల్ ఉండిద్ది. అది కొంచెం కూడా లేట్ చేయకుండా వాళ్ళని తినేయడానికి ముందుకొస్తుంది. ఈ ఇసిడ్రో చూసి షాక్ అవుతాడు. ఏంటి అంత పెద్ద లిజర్డ్, కొంపదీసి అదేమైనా ఒక డ్రాగనా అని అడుగుతాడు. అప్పుడు ఈ సర్పికో చెప్తాడు కాదు అదొక క్రొకొడైల్, ఇట్స్ అన్ యానిమల్ ఫ్రమ్ ఫారెన్ ల్యాండ్ అని అంటాడు. నెక్స్ట్ ప్యానెల్లో మనకు కనిపిస్తుంది ఆ క్రొకొడైల్ నుంచోని చేతిలో ఒక బల్లెం పట్టుకొని ఉంటది. దాంతో ఇసిడ్రో గాడు అరే ఇది నుంచుందే, క్రొకొడైల్స్ ఆర్ క్రేజీ అని అంటాడు. ఈ సర్పికోకి ఏం అర్థం కాదు. ఏంటి అని చూస్తాడు. దాంతో ఈ క్రొకొడైల్ వాళ్ళ మీదకి ఇసురుతుంది దాని వెపన్ ని. వాళ్ళిద్దరూ డాచ్ చేస్తారు. అప్పుడే గట్స్ ఆ క్రొకొడైల్ మీద అటాక్ చేస్తాడు. మొత్తం ఆరస్ గుచ్చుకుంటాయి దానికి. దాని కంట్లో గుచ్చుకునేసరికి అది కింద పడిపోయింది. అది పడిన తర్వాత షర్కా చూసి ఇదేమి నార్మల్ యానిమల్ కాదు, తప్పకుండా దీని లోపల ఏదో స్పిరిట్ ఉంది, ఇట్స్ అ మ్యాజికల్ లైఫ్ ఫామ్ అని చెప్పిద్ది. అ కైండ్ ఆఫ్ సో కాల్డ్ ఫెమిలియర్, కానీ ఎవరు చేసుంటారు అని అనుకుంటది. అప్పుడే సర్పికో బయట చూస్తాడు. ఇంకా చాలా ఉంటాయి, వీ హ్యావ్ ట్రబుల్, ఇంకా చాలా వస్తున్నాయి, మనల్ని చుట్టుముట్టేశాయి అని చెప్తాడు. అప్పుడే ఈ షర్కా ఇవిలరాకు చెప్పి వాళ్ళ ఇంటి చుట్టూ సీల్స్ అతికిపిస్తుంది. దాని తర్వాత బయట చూస్తూ ఈ రోజు ఫుల్ మూన్ డే, ద టైమ్ వెన్ ది పవర్ ఆఫ్ మ్యాజిక్ ఈజ్ మోస్ట్ మేనిఫెస్ట్. ఇది ఒక చర్చో లేక హోలీ గ్రౌండ్ కాకపోయినా ఐ కెన్ స్టిల్ అఫిక్స్ ది ఫార్మేషన్ ఆఫ్ ది 4 kings. నా స్పెల్ పూర్తయ్యే వరకు ప్లీజ్ బై మీ సమ్ టైమ్ అని చెప్పిద్ది. దాని తర్వాత ఫర్నిస్ కాస్కాని ఆ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో అని అంటది. ఈ ఫర్నిస్ ఏమో ఎస్ మ్యామ్ అని అంటది. ఈ పిల్లాడు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళేసుకొని. చలో లెట్స్ కంటిన్యూ. ఒక పక్క గట్స్ ఏమో వాడి చేతిని సాడ్ ని కట్టేసుకుంటాడు. ఓకే నేను రెడీ అని లేస్తాడు. కానీ షర్కా ఇంకా భయపడుతూ ఉంటుంది. కానీ నీకింకా దెబ్బలు అని అంటది. గట్స్ గాడు ఐఎమ్ ఫైన్, దిస్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ప్రాక్టీస్ అని అంటాడు. దాంతో షర్కా ఫుల్ మూన్ ఉన్నప్పుడు మనిషి యొక్క మైండ్ చాలా అన్స్టేబుల్ గా ఉంటుంది, సో బీ ఎక్స్ట్రా కాషియస్ అని అంటది. దాని తర్వాత వీళ్ళు బయటకు రావడానికి ట్రై చేస్తే అక్కడ చాలా వచ్చేస్తాయి. దాంతో ఇసిడ్రో గాడు సో ఐ థింక్ ఇట్స్ ఫీడింగ్ టైమ్ అని చెప్పి కొన్ని బాంబులు ఇసురుతాడు. అవేమో క్రొకొడైల్స్ నోట్లో పేల్తాయి. తర్వాత వెంటనే సర్పికో బయటకు వచ్చి కొన్ని క్రొకొడైల్స్ ని స్లైస్ చేసేస్తాడు. అప్పుడే వాడు కూడా గమనిస్తాడు నార్మల్ డేస్ కన్నా ఈ రోజేంటో దీని పవర్ ఎక్కువగా ఉంది అని అనుకుంటాడు. దాంతో ఈ ఇసిడ్రో కూడా ఫైట్ చేద్దామని ముందుకెళ్తాడు. కానీ ఆ క్రొకొడైల్ నోరు ఓపెన్ చేసేసరికి భయపడి వెళ్ళిపోతాడు. ఆ బాస్టర్డ్ క్రొకొడైల్ నా అటాక్ ని ముందుగానే చూసేసింది అని అంటాడు. ఈ పక్కేమో దాని తప్పేముంది, నోరు వెడల్పుగా ఓపెన్ చేసినప్పుడు నువ్వే దొల్లుకుంటూ దాన్ని ముందుకెళ్ళావు అని అంటాడు. ఫస్ట్ దాన్ని మ్యాజిక్ బెర్రీస్ తో అటాక్ చేయి, అది ఎప్పుడైతే కొంచెం డైవర్ట్ అవుతుందో వెంటనే వెళ్ళి దాన్ని అటాక్ చేయి అని అంటాడు. అప్పుడే ఆ క్రొకొడైల్ ఆ బల్లెం ఇసరిపోతుంది. ఈ ఇసిడ్రో గాడు ఒక చిన్న బెర్రీ లాంటి దాన్ని ఇసిరేస్తాడు. అదేమో దాని నోట్లో పేలిద్ది. దాని తర్వాత వీడు కింద నుంచి వెళ్ళి దాన్ని కట్ చేస్తాడు. ఆయన లేట్ చేయకుండా ఆ కట్ లోపలికి మ్యాజికల్ డాగర్ ని కూర్చేస్తాడు. దాంతో ఆ క్రొకొడైల్ డీమన్ మొత్తం కాలిపోయిద్ది. అప్పుడే పక్క వార్న్ చేస్తాడు మళ్ళీ, ఏంటి కదలడం ఆపేశావు అని అరుస్తాడు.
కింద నుంచి క్రొకడైల్ తోకొచ్చిద్ది, వీడు దూకేస్తాడు. పక్కగాడేదో ముసలి మాస్టర్ లాగా రిపీట్ నాట్ ది సేమ్ మిస్టేక్ అని అంటాడు. ఇసిడ్రో నవ్వుతాడు. ఈ రోజేంటి నిజంగానే ఒక మాస్టర్ లాగా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఆ విషయం పక్కకు పెడితే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయే. వీళ్ళు ట్రోల్స్ కన్నా మెల్లిగానే వస్తున్నారు, కానీ దే ఆర్ బిగ్గర్ అండ్ స్ట్రాంగర్. దిస్ కుడ్ బి ఎ ప్రాబ్లం అని అంటాడు. అప్పుడే వాడి వెనకాల నుంచి గట్స్ వస్తాడు. వాడి స్వార్డ్ ని డ్రా చేసి ఒక్కటే స్వింగ్ లో 3 క్రొకడైల్స్ ని నరికేస్తాడు. ముక్కలు ముక్కలు అయిపోతాయి అవి. ఈ ఇసిడ్రో చూసి వావ్ వాడు మొత్తం రికవర్ అయిపోయినట్టుగా ఉన్నాడే అని అంటాడు. అప్పుడే పక్క కానీ అని అంటాడు. ఇసిడ్రో గాడు యా అని అంటాడు. బేసిక్ గా వాడింకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. గట్స్ గాడు లోపలే ఆల్ రైట్ అని అనుకోని కంటిన్యూ చేస్తాడు. ఇంతకీ లోపల నుంచి ఈ బచ్చగాడు మొత్తం గమనిస్తూ ఉంటాడు. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ లో దాని కంటిన్యూషన్ ఉంటది. ఈ సార్పికో, ఇసిడ్రో ఆ క్రొకడైల్ డీమన్స్ ని అటాక్ చేస్తూ ఒక్కొక్క దాన్ని చంపుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఒక పక్క గట్స్ మాత్రం వాడి ముందుకు వచ్చిన ప్రతి దాన్ని స్లైస్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆ ప్రాసెస్ లో వాడు స్లోగా ఆ ఆర్మర్ ని ఫీల్ అవుతాడు. ఆ బ్లడ్ యొక్క సెంట్ ని అది గమనిస్తుంది. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తుంది. ఎప్పుడు బయటకు వద్దామా అని ఎదురు చూస్తుంది. ఎట్టి పరిస్థితిలో నేను దానికి లొంగిపోకూడదు. కీప్ యువర్ హెడ్ కూల్. ఆర్మర్ యొక్క బేర్ మినిమం పవర్ ని మాత్రమే నేను బయటకు తీసుకొని రావాలి. ఫ్రీగా కదిలేటట్టు పెయిన్ ని కంట్రోల్ చేసుకోవాలి. ది వన్ హోల్డింగ్ ద రైన్స్ ఈజ్ మీ అని అనుకుంటాడు. మళ్ళీ ఆర్మర్ వాడి మైండ్ ని కంట్రోల్ చేయకూడదు అని చెప్పి మాక్సిమం ట్రై చేస్తున్నాడు. ఒక పక్క ఈ షెర్కా మ్యాజిక్ స్పెల్ చెప్తా ఉంటది. అప్పుడే ఒక క్రొకడైల్ లోపలికి రావడానికి ట్రై చేస్తుంది. దాంతో వీళ్ళరా భయపడి అరే ఇక్కడికి ఒకటి వచ్చేసిందే, ఈ మగాళ్ళందరూ ఏం చేస్తున్నారు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఫర్నిష్ ని కొడుతూ ఉంటది. అప్పుడే మనకి కాస్క పట్టుకున్న ఆ చిన్న పిల్లడు కనిపిస్తాడు. వాడు ఆ క్రొకడైల్ ని కళ్ళలో కళ్ళబెట్టి చూస్తాడు. ఏమైందో తెలియదు గాని వాడిని చూసిన తర్వాత క్రొకడైల్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో వీడు కూడా మొహం తిప్పేసి కాస్కాని హక్ చేసి అలానే ఉండిపోతాడు. ఒక పక్క ఇవెలెరాకి ఫర్నిష్ కి అర్థం కాదు అసలు అక్కడ ఏం జరుగుతుందో. అప్పుడే ఈ షెర్కా తన మ్యాజిక్ స్పెల్ ని కంప్లీట్ చేయబోతుంది. ఆ హౌస్ భయంకరంగా గ్లో అవడం స్టార్ట్ అయింది. దానిలో నుంచి ఆ 4 కింగ్స్ యొక్క ఎసెన్స్ బయటకు వస్తా ఉంటది. ఈ ఇసిడ్రో గాడు తిట్టుకుంటాడు, ఆల్వేస్ గోట్ బి సో డామ్ ఫ్లాషీ అని. సర్పికో ఏమో రాత్రిపూట చూడడానికి అదొక అరోరాలా ఉంది అని అంటాడు. అప్పుడే షెర్కా థాట్ ట్రాన్స్ఫరెన్స్ తో వాళ్ళందరితో మాట్లాడిద్ది. అందరూ బానే ఉన్నారా అని అడిగిద్ది. ఈ ఇసిడ్రో అఫ్ కోర్స్ వీఆర్ అని అంటాడు. ఫర్ నౌ అట్లీస్ట్ దిస్ క్యాబిన్ ఇస్ సెక్యూర్. కానీ ఆ డీమన్స్ ట్రోల్స్ లాగా కాదు, వాటికి కేవలం ఒక ఆస్ట్రల్ బాడీ మాత్రమే కాదు, నిజమైన ఫ్లెష్ అండ్ బోన్స్ కూడా ఉన్నాయి. వాటి ఆస్ట్రల్ బాడీస్ చుట్టూ మ్యాటర్ అనే ఒక మెంబ్రెయిన్ ఉంది. సో అందుకే దేర్ ఇస్ ఎ లిమిట్ టు ది ఎఫికసీ ఆఫ్ ది బల్డ్వాక్. అవి అలాగే ముందుకొచ్చేస్తే అని అంటది. అప్పుడు ఇసిడ్రో గాడు ఇన్ అదర్ వర్డ్స్ అవి లోపలికి వచ్చే ముందే మేం వాటి అంత చూడాలి అంతే కదా అని అంటాడు. అప్పుడు షెర్కా దానికి చాలా సమయం పడుతుంది. నిజానికి వీటికి సొంతంగా ఆలోచించే పవర్ లేదు. తప్పకుండా ఈ దగ్గరలో ఎక్కడో ఒక స్పెల్ కాస్టర్ ఉన్నాడు. ప్రాబబ్లీ అతనే ఈ మంద మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. మీరు ఒకవేళ అతన్ని డిఫీట్ చేయగలిగితే అని అంటది. అప్పుడే గట్స్ ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. నేను ఇప్పుడు వెతుకుతున్నాను అని షెర్కా చెప్పిద్ది. తొందరగా వెతికిపెట్టు మిస్ విచ్ అని ఇసిడ్రో అంటాడు. వీళ్ళందరూ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేయడం. ఒక పక్క గట్స్ ని చూస్తే వాడి ఆర్మర్ స్లోగా యాక్టివేట్ అయ్యడం మనకు అనిపిస్తుంది. వెనకాల నుంచి వాడిని కన్జ్యూమ్ చేయడానికి అది పైకి వచ్చేస్తూ ఉంటది. ఒక పక్క ఆ డీమన్స్ కాలిపోతున్నా కూడా లోపలికి రావడానికి ట్రై చేస్తాయి. ఇంకో పక్క ఇసిడ్రో వాడు కింద పడిపోతాడు. అరే ఒక్క నిమిషం ఆగండి, టైమ్ అవుట్ అని అరుస్తూ ఉంటాడు. ఇంతకీ పైన గట్స్ ఉంటాడు. వాడు రెస్క్యూ చేస్తాడు. దాని తర్వాత అడుగుతాడు ఇంకా దొరకలేదా అని. అప్పుడు షెర్కా ఫాలో ది ఫ్లో ఆఫ్ ఓడి అని చెప్పి గమనించి ఆ కింద రాయి వెనకాల అని చెప్పిద్ది. దాంతో సర్పికోగా వెళ్ళిపోతాడు. అక్కడ చూస్తే కొంచెం మంది మాంక్స్ ఉంటారు. డిఫరెంట్ హ్యాండ్ సైన్స్ పెట్టి ఏదో స్పెల్ ని క్యాష్ చేస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళందరినీ నరికేస్తాడు సర్పికో. సడన్ గా ఆ క్రొకడైల్స్ అన్ని మామూలుగా మారిపోతాయి. మామూలు క్రొకడైల్స్ లాగా అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళిపోతా ఉంటాయి. అవి వెళ్ళిపోగానే మనం గెలిచామా అని ఇసిడ్రో అడుగుతాడు. ఓకే వాటిని మనం ఓడించాలంటే ఇదే కరెక్ట్ టైం అని ఇసిడ్రో అంటే షెర్కా ఆగు నాట్ యెట్ అని అంటది. సర్పికో దగ్గరేమో ఆ స్పెల్ క్యాష్ యొక్క తెగిపోయిన తల లోపల నుంచి గనిష్క యొక్క ఫాగ్ బయటకు వస్తుంది. ఈ సర్పికో అదేదో మామూలు ఫాగ్ అని అనుకుంటాడు. కానీ ఈ లోపే సడన్ గా అక్కడ విచిత్రమైన సౌండ్స్ రావడం వాడికి వినిపిస్తుంది. అప్పుడే సర్పికో గట్టిగా అరుస్తాడు, అందరూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి అని. ఈసిడ్రో ఏమో ఈసారేంటి చేపలు నడుచుకుంటూ వస్తాయా అని అడుగుతాడు. అప్పుడే మనకు అక్కడ ఒక పెద్ద డీమన్ కనిపిస్తుంది. ఇది చూడడానికి ఒక ఎలిఫెంట్ అండ్ ఫిష్ మిక్స్ లాగా ఉంటది. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి సీ బీస్ట్ అండ్ బ్రాకెట్స్ లోపల మకరా
అని రాసుంటది. ఇదైతే 100% సంస్కృత్ వర్డే. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నా. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ చాప్టర్ లో అది పిచ్చి పిచ్చి అరుస్తూ స్లోగా ముందుకొస్తూ ఉంటది. ఈ సర్పికో చూసి అసలేంటది అని అడుగుతాడు. అప్పుడు షర్కా చెప్పిద్ది, అదేంటో నాకు తెలియదు కానీ ఇందాకొచ్చిన డీమన్స్ లానే ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ లైఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఎథీరియల్ బాడీ ఇన్హాబిటింగ్ సమ్ కైండ్ ఆఫ్ యానిమల్ అని చెప్పిద్ది. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఒక రియల్ లైఫ్ యానిమల్ ని సమ్ కైండ్ ఆఫ్ డీమన్ స్పిరిట్ పొసెస్ చేసినట్టు అనమాట. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ప్యానెల్ లో ఆ డీమన్ స్లోగా ముందుకు రావడం మనకు కనిపిస్తుంది. ఈ క్రొకడైల్స్ కూడా దాన్ని చూసి ఆగుతాయి. అప్పుడే ఇసిటో అంటాడు, ఇలా కూడా యానిమల్స్ ఉంటాయా, ఒక ఓగర్ కన్నా పెద్దగా ఉందే అని అంటాడు. ఆ డీమన్ ఏమో క్రొకడైల్స్ ని తొక్కుకుంటూ ముందుకు వచ్చేస్తా ఉంటది. ఆ క్రాప్ ఇట్ కమ్స్ అని ఇసిటో అంటాడు. అప్పుడు షర్కా చెప్పిద్ది, అది కేవలం ఒక ఎథీరియల్ బాడీ అయి ఉంటే నా బల్డ్వాక్ దాన్ని ఆపేది, కాకపోతే ఇటువంటి ఒక క్రీచర్ ని నా బల్డ్వాక్ ఆపలేదు, ఇది మన క్యాబిన్ మొత్తాన్ని స్మాష్ చేసేస్తుంది అని అంటది. ఈ ఇసిడ్రో ఏమో మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్, ఎందుకంటే బీచ్ వైపుగా ఉన్న ఏకైక దారిని అది బ్లాక్ చేస్తుంది, దాని కంటిని అటాక్ చేద్దాం అని అనుకుంటాడు. కానీ ఇది దాని ట్రంక్ తో వాడిని ఊది అవతల పడేస్తుంది. ఫర్నిస్ కొంచెం భయపడిద్ది. అప్పుడు సర్పికా అంటాడు, ఐఎమ్ సారీ దాట్ వాస్ కేర్లెస్, ఈ విండ్ స్పిరిట్సే నా ప్రాణాలు కాపాడాయి అని అంటాడు. అప్పుడు షర్కా గమనిస్తుంది, దీన్ని కూడా ఒక క్యాస్టరే కంట్రోల్ చేస్తున్నాడు, ఎంతో దూరంలో లేడు, సముద్రంలోనే బోట్ మీద ఉన్నాడు అని అంటది. నెక్స్ట్ ప్యానెల్లో ఆ డీమన్ బల్వాక్ ని దాటుకొని వాళ్ళ హౌస్ ని కూల్చేస్తుంది. దాంతో షర్కా లోపల అనుకుంటది, ఇది కనీసం బల్వాక్ ఉందని కూడా పట్టించుకోవడం లేదు, ఇట్స్ టూ డెన్స్, స్పిరిచువల్ స్పెల్స్ అలోన్ వోంట్ వర్క్, ఫిజికల్ ఫినామినా హ్యావ్ టు అకంపెనీ ది స్పెల్ అని అనుకుంటది. ఒక పక్క ఈ సిట్రోగాడు ఎక్కిరిస్తా ఉంటాడు, నీ మ్యాజిక్ ఏమీ పనిచేయడం లేదు అని. అప్పుడే గట్స్ ఫైట్ చేద్దామని ముందుకెళ్తా ఉంటాడు. షర్కా ఆపడానికి ట్రై చేస్తుంది, నువ్వు ఫైట్ చేయకూడదు, నువ్వు అదే కంటిన్యూ చేస్తే అని అంటది. వెనకాల నుంచి ఆ ఆర్మర్ స్లోగా పైకొచ్చేస్తూ ఉంటది. ఈ లోపు గట్స్ ఆ డీమన్ దగ్గరికి వెళ్లి దాని కంటిని అటాక్ చేస్తాడు. కానీ అదే టైంకి ఆ డీమన్ గట్స్ యొక్క రోప్ ని కొరికి పట్టిద్ది. గట్స్ వెంటనే వెనక్కి తిరిగి దాన్ని మళ్ళీ అటాక్ చేస్తాడు. దాంతో ఈ సిట్రోగా షాక్ అయిపోతాడు, వావ్ గట్స్ కొంచెం కూడా తగ్గడం లేదు, వాడు మళ్ళీ పాత గట్స్ లాగా మారిపోయాడు, ఇది పనిచేస్తుందని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. షర్కా ఏమో నో అని అంటది. అప్పుడే గట్స్ ఫీల్ అవుతా ఉంటాడు ఆ ఆర్మర్ ప్రెజెన్స్ ని. కానీ ఆ డీమన్ వాడిని అటాక్ చేస్తూనే ఉంటది. వాడొక రాయి గుద్దుకొని కింద పడతాడు. ఈ ఇసిడ్రో కోపం వచ్చి చిన్న చిన్న బాంబులు విసురుతాడు. కానీ దానికి ఏం కాదు. ఒక పక్క గట్స్ ఏమో వాడి దెబ్బల కారణంగా అసలు పైకి లేవలేకపోతాడు. స్లోగా వాడి కళ్ళు మూసుకుపోతా ఉంటాయి. ఒక పక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఆ డీమన్ అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. ఇంకా అదే టైంకి గట్స్ కంట్రోల్ లూజ్ అవుతాడు. వెనకాల నుంచి ఆర్మర్ వచ్చేస్తుంది. వాడిని స్లోగా ఆర్మర్ కన్జ్యూమ్ చేసేస్తుంది. మళ్ళీ బజార్కర్ లాగా మారిపోతాడు. స్ట్రేట్ గా వెళ్లి దాని కంట్లో పొడుస్తాడు. మళ్ళీ వాడిని అలా చూసి అందరూ షాక్ అవుతారు. ఆ డీమన్ మళ్ళీ గట్స్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. వీడి ఈజీగా తప్పించుకొని దాని ట్రంక్ మొత్తాన్ని నరికేస్తాడు. అదంతా చూసి ఇసిడ్రో గాడు డామ్ దట్ స్ట్రాంగ్, ఇట్స్ ఇన్హ్యూమన్ అని అంటాడు. దాంతో ఫర్నిస్ కొంచెం భయపడిద్ది. కానీ ఇప్పుడు వాడి వూండ్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి అని మళ్ళీ వాడి దెబ్బలు మనకు కనిపిస్తాయి. వాడి చెస్ట్ మీద పెద్ద స్లాష్ ఉంటది కదా, క్లిఫాయిత్ లో స్లాన్ అటాక్ చేసినప్పుడు వచ్చింది, అది అలా ఓపెన్ అయిపోయింది. మళ్ళీ వాడి ఆర్మర్ లో నుంచి బ్లడ్ ఊజ్ అవుతూ బయటకు వచ్చింది. దాంతో నేను వాడిని తిరిగి తీసుకొస్తాను అని షర్కా అంటది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ది రోర్ ఆఫ్ ది సీ. ఈ చాప్టర్ లో కంటిన్యూషన్ ఉంటది. గట్స్ లోపల ఆలోచిస్తా ఉంటాడు. ది రోర్ ఆఫ్ ది సీ, ఇట్ స్వెల్స్ బ్లాక్లీ ఫ్రమ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది డార్క్ నైట్. ఇది నన్ను లోపలికి లాగేస్తుంది, ఆ బ్లూమింగ్ లైక్ రోర్ అని అంటాడు. దాని తర్వాత ఆ డీమన్ నోట్ లోపలికి వెళ్లి లోపల నుంచి దాన్ని అటాక్ చేస్తా ఉంటాడు. బయటికి పొడుస్తూ ఉంటాడు. దాని బాడీని చీల్చుకొని లోపల నుంచి పైకి వచ్చేస్తాడు. ఆ డీమన్ పడిపోయిన తర్వాత బయట క్రొకడైల్స్ ని వాడు నరకడం మొదలెడతాడు. అప్పుడే మనకి వాడు ఆర్మర్ లోపల నుంచి ఏం చూస్తున్నాడో కనిపిస్తుంది. ఆ క్రొకడైల్స్ అన్ని వాడికి డీమన్స్ లా కనిపిస్తాయి. అలా ఒక్కొక్క దాన్ని నరుక్కుంటూ వెళ్తూనే ఉంటాడు. ఆ క్రొకడైల్స్ పారిపోవడానికి ట్రై చేసినా అన్నిటిని చంపేస్తాడు. అదంతా చూసి ఇసిడ్రో గాడు క్రేజీ, ఇలా అయితే వాడు ప్రతి క్రొకడైల్ ని చంపేస్తాడు అని అంటాడు. వాడి ఫైటింగ్ స్టైల్ చూస్తే ఎంతో భయంకరంగా ఉంది. అవి కనీసం రెసిస్ట్ కూడా చేయడం లేదు. అయినా వాటిని చంపడానికి వాడు కొంచెం కూడా హెసిటేట్ అవడం లేదు అని అంటాడు. అప్పుడే సర్పికో, ఐ హోప్ ఐఎమ్ రాంగ్, కానీ అకార్డింగ్ టు లెజెండ్స్ దోస్ హూ ఆర్ కాల్డ్ బజర్కర్స్, వాళ్ళంటే ఎనిమీస్ కే కాదు అతని అలైస్ కి కూడా భయమే. నాట్ బికాస్ ఆఫ్ ద రిలెంట్లెస్ ఫైటింగ్ స్టైల్ అలోన్, బట్ బికాస్ వెదర్ నువ్వు ఫ్రెండ్ అయినా ఫో అయినా స్టోరీస్ ప్రకారం వాళ్ళు ఎవరినైనా చంపుకుంటూ వెళ్ళిపోతారంట అని చెప్తాడు. మళ్ళీ గట్స్ వ్యూ మనకు కనిపిస్తుంది. వాడు ఆ క్రొకడైల్స్ ని డీమన్స్ అనుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటాడు. వాడి చుట్టూ వచ్చేస్తాయి అవి. ఆ ఆర్మర్ వాటిని చంపేయమని చెప్పి పిచ్చి పిచ్చిగా అరుస్తా ఉంటది. గట్స్ ఏమో దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత అక్కడున్న క్రొకడైల్స్ అన్ని చచ్చిపోతాయి. ఇంకా వాడు ఆర్మర్ కంట్రోల్లోనే ఉంటాడు. వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్ ని చూస్తాడు.
తర్వాత స్లోగా నడుచుకుంటూ వస్తాడు. అప్పుడే ఇసిడ్రో షెర్ఖాన్ అడుగుతాడు అయిపోయిందా అని. గట్స్ గాడేమో వాళ్ళ మీద దూకుతాడు. సర్పికోవాలని గార్డ్ చేస్తాడు, అందరూ వెనక్కెళ్ళండి అని. సడన్ గా ఏమైందో తెలియదు గాని స్టాప్ అని చెప్పి గట్స్ కి ఒక వాయిస్ వినిపిస్తుంది. వాడి ముందు ఒక బ్రైట్ గ్లోయింగ్ స్పిరిట్ కనిపిస్తుంది. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి సూపర్ హ్యూమన్ బ్రాకెట్ లో జ్ఞాని అని రాసుంటది. ఈ చాప్టర్ లో కంటిన్యూషన్ ఉంటది. ఆ ఫ్రెండ్స్ అందరూ బ్లాక్ గా ఉంటే ముందున స్పిరిట్ బ్రైట్ గా గ్లో అవుతూ స్టాప్ అని వాడిని ఆపేస్తుంది. నాట్ యువర్ ఎనిమీస్, డోంట్ బి అఫ్రేడ్ అని చెప్పి దాని చిన్న చేతులతో ఆ బజర్కర్ ఆర్మని ముట్టుకుంటది. ఆర్మని ముట్టుకోగానే అది స్లోగా క్రాక్ అయిపోతూ గట్స్ గాడు మళ్ళీ స్పృహలోకి వస్తా ఉంటాడు. కానీ అప్పుడే ఆ ఆర్మర్ వెనకాలకి దూకేస్తుంది. ఈ ఇసిడ్రో వాళ్ళకి అర్థం కాదు ఏమైంది, వాడు మళ్ళీ మామూలుగా అయిపోయాడా అని అనుకుంటారు. ఇంతకీ ఆ స్పిరిట్ వాయిస్ ఇంకా గట్స్ కి వినిపిస్తూనే ఉంటది. స్ట్రెయిన్ యువర్ ఐస్, ట్రైన్ యువర్ ఐస్ అని అంటా ఉంటాడు. గట్స్ ఏమో పైకి చూస్తే ఒక లైట్ వస్తుంది. వాడు ఒక ఓషన్ లోపల మునిగిపోయినట్టు ఉంటాడు. ఏంటది, వాటర్ సర్ఫేసా అని అనుకుంటాడు. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అని చెప్పి స్పిరిట్ అంటది. ఇంతకీ పైన షెర్కా ఉంటది. తను గట్టిగా అరుస్తుంది గట్స్ అని. గట్స్ గాడు చేయిస్తాడు, తను పట్టుకొని లాగేస్తుంది వాడిని. అప్పుడే ఆర్మర్ వాడిని వదిలేస్తుంది. దాంతో వాడు కింద పడిపోతాడు. ఈ సర్పికు దగ్గరికి వెళ్ళి నువ్వు బానే ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడు కోపంగా నేల మీద గుద్ది సన్ ఆఫ్ అ బిచ్, ఇన్ ది ఎండ్ వాడు చెప్పినట్టు జరిగింది అని అంటాడు. అప్పుడు షెర్కా వచ్చి గట్స్ చెప్పిన మాటలు రిపీట్ చేస్తుంది. బీయింగ్ సెట్ ఇన్ యువర్ ఓన్ వేస్, నీకు తెలిసే ముందే నువ్వు ముసలాడు అయిపోతావు, కరెక్టే కదా అని అడిగిద్ది. దాంతో గట్స్ గాడు లేచి యా నువ్వు చెప్పింది కరెక్టే అని అంటాడు. అప్పుడే ఇసిడ్రో వచ్చి యా రైట్, తనేం చెప్పిందో నాకు తెలియదు కానీ బట్ యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ హర్ మ్యాజిక్, నిన్ను మళ్ళీ మామూలుగా మేము వెనక్కి తీసుకొచ్చేయచ్చు కదా అని అంటాడు. అప్పుడు షెర్కా ఏమో ఇదెంత సీరియస్ మ్యాటర్ అని తెలుస్తుందా, చిన్న రాంగ్ మూవ్ చేసినా కూడా గట్స్ ప్రాణాలకే ప్రమాదం అని అంటది. అప్పుడు వీడు హౌ ఇస్ దట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ టైమ్ అని అడుగుతాడు. వి మైట్ బీ ఇన్ టైట్ స్పాట్, కానీ ఇప్పుడు ఆర్మర్ వల్లనే ఆ డీమన్ ని మనం ఆపగలిగాము. బ్యాడ్ యాస్ కిల్లర్ మూవ్స్ అండ్ సచ్ కెన్ బి రిస్కీ, దాట్స్ వై దే ఆర్ సో ఆసమ్ అని అంటాడు. అప్పుడే ఫర్నేస్ కూడా నేను కూడా అదే అనుకుంటున్నాను, మనం ఇప్పటిదాకా చేసిన దానికి వీ షుడ్ జెన్యున్లీ బీ హ్యాపీ, వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ డేంజర్స్, అందువల్లనే ఇంతవరకు మనం సర్వైవ్ అవుతూ వచ్చాము అని అంటది. అప్పుడే అక్కడికి ఇవెలారా వచ్చి దాట్స్ ప్రిటీ పర్సుయేసివ్ కమింగ్ ఫ్రమ్ వన్ హూ హార్డ్లీ అకంప్లిష్డ్ ఎనీథింగ్ అని అంటది. యూ థింక్ సో అని ఫర్నేస్ అడిగిద్ది. అదేమి కాంప్లిమెంట్ కాదు అని ఇసిడ్రో అంటాడు. అప్పుడే గట్స్ టాక్ అబౌట్ ఆక్వర్డ్, ఇప్పుడు నన్ను ఆ బంచ్ ఆఫ్ ఉమెన్ ఇంకా చిల్డ్రన్ కలిసి ఓదారుస్తున్నారు, వెల్ ప్రస్తుతానికి ఇక్కడే ఆపేద్దాము అని అంటాడు. అప్పుడు గట్స్ మళ్ళీ ఆలోచిస్తాడు, జస్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళుంటే ఏమయ్యేది అని. కానీ అదే పర్ఫెక్ట్ మూమెంట్ కి ఆ లైట్ వచ్చి నన్ను ఆపింది, అసలు ఇంతకీ ఏంటది అని అనుకుంటాడు. దాని తర్వాత ఇసిడ్రోని పక్కని పిలుస్తాడు, నాతో రండి అని. ఇసిడ్రో గాడేమో దేనికోసం, ఫుడ్ గ్యాదర్ చేయడానిక, ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఫుడ్డే ఉంది అని అంటాడు. అప్పుడు గట్స్ ఏమో కాదు, నా ఎక్విప్మెంట్ ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది, వాటిని వెతకడానికి అని అంటాడు. వెనకాల నుంచి షెర్కా నీ వూన్స్ ఓపెన్ అయిపోయి ఉంటాయి, నువ్వు ఇప్పుడు తిరగకూడదు అని అంటది. వీడు పడించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే సర్పికోగాడు గట్స్ వాళ్ళని అటాక్ చేయడం గుర్తు తెచ్చుకుంటాడు మళ్ళీ. ఇంతకీ కాస్కా మళ్ళీ అరుస్తా ఉంటది. ఏమైంది కాస్కాకి అని గట్స్ అడుగుతాడు. అప్పుడు ఫర్నీస్ ఆ పిల్లాడెక్కడా అని అడిగిద్ది. ఈ ఇసిడ్రో గట్టిగా అరుస్తాడు, హే బ్రాట్ ఎక్కడున్నావు అని. ఈ ఫర్నీస్ ఏమో ఎటువంటి ఉపయోగం లేదు, వాడెక్కడా కనిపించడం లేదు అని అంటది. ఈ షెర్కా వాడి ఓడిని సెన్స్ చేసి ఈజీగా వెతకాలి నేను, కానీ ఫర్ సమ్ రీజన్ వాడెక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నాను అని అంటది. ఇసిడ్రో గాడేమో సేమ్ హియర్, క్రొకడైల్స్ కింద కూడా చూసాను, వాడెక్కడ కనిపించలేదు అని అంటాడు. కాస్కా ఏమో ఫుల్ బాధపడిద్ది. ఈ ఫర్నీస్ ఓదారుస్తుంది, ఏం కాదులే వాడి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అని. అప్పుడే గట్స్ గాడు ఆలోచిస్తాడు, కొంపదీసి ఆ స్పిరిట్ వాడేనా అని. అప్పుడే షెర్కా ఇట్ కెనాట్ బి హెల్ప్డ్, ఎనీవేస్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఈ మాన్స్టర్స్ ఇంకా రావని గ్యారంటీ లేదు అని అంటది. దాంతో వాళ్ళందరూ బయలుదేరతారు. ఇంతకీ ఆ డీమన్ మళ్ళీ మామూలుగా మారిపోయిద్ది. ఇసిడ్రో అడుగుతాడు ఇదేంటి షేప్ మారింది అని. తను చెప్పిద్ది ది మ్యాజికల్ ఎలిమెంట్ ఇస్ గాన్, అందుకే ఇది ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేసింది అని. ఇంతకీ ఏంటంటే అదొక వేల్ అన్నమాట. కట్ చేస్తే పైనుంచి ఈ బుడ్డోడు వాళ్ళని చూస్తా ఉంటాడు. బేసిక్ గా వీడు అక్కడే ఉంటాడనమాట. చలో లెట్స్ కంటిన్యూ. దీని తర్వాత మనకి ఒక పెద్ద కుషన్ షిప్ ఒకటి కనిపిస్తుంది. దాని లోపల ఒక పర్సన్ కూర్చొని ఉంటాడు. వాడికి రిపోర్ట్ చేస్తూ రిపోర్టింగ్ మాస్టర్ దాయిబా, పిసాచా మాస్టరీ ఆఫ్ ది ఎంటైర్ బే షోర్ ఈస్ కంప్లీట్ అని అంటాడు. ఆ దాయిబా ఏమో నాకు తెలుసు అని అంటాడు. టెల్ హిజ్ ఎక్సలెన్సీ ది ల్యాండ్ ఆర్మీ జనరల్ టు అడ్వాన్స్ హిస్ ఫోర్సెస్ అని చెప్తాడు. ఇలానే మన ఆర్మీ యొక్క క్రూడ్ మెథడ్స్ ని ఉపయోగిస్తూ ముందుకెళ్తే మనం ఎక్కువ దూరం వెళ్ళలేము. కేవలం ఒక్క రాత్రిలోనే ఈ పెనిన్సులా చుట్టూ ఉన్న విలేజెస్ అన్నిటినీ ఒక్క వ్యక్తి కూడా మిగలకుండా రాత్రికి రాత్రే అందరినీ మనం ముగించేశాము. కానీ నన్ను ఒక విషయం కంగారు పెడుతుంది. ది థాట్స్ ఫ్రమ్ వన్ గ్రూప్ ఆఫ్ హర్షద సీస్ట్, అసలు ఈ భూమి మీద
హిజ్ మాజెస్టీ చేత మేనిఫెస్ట్ అయిన ఈ పిశాచాస్ ని ఎదిరించే వ్యక్తి ఉండే అవకాశమే లేదు. నో, దేర్ కాంట్ బి అని అంటాడు. ఇంతకీ డైవా గాల్లో ఫ్లోట్ అవుతా ఉంటాడు. దాని తర్వాత సీన్ కట్ అయ్యి మళ్ళీ గట్స్ వాళ్ళని చూపిస్తారు. నెక్స్ట్ చాప్టర్ పేరు నావీ యార్డ్. ఈ చాప్టర్ లో మనకి షోర్ పక్కనే ఉన్న ఒక యార్డ్ లాంటిదని చూపిస్తారు. అక్కడికి చాలా మంది సోల్జర్స్ అండ్ గూడ్స్ క్యారీ చేస్తున్న మెన్ లోపలికి వెళ్తా ఉంటారు. దీన్నంతా వీళ్ళు ఒక గుట్ట మీద నుంచి నుంచొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి పక్కగాడు, వావ్ ఇట్స్ అన్ ఆర్మీ, చాలా మంది ఉన్నారే అని అంటాడు. అప్పుడు సర్పికో చెప్తాడు, నిజానికి ఇట్స్ ఎ మస్టర్ ఆఫ్ ఆర్మీస్, ప్రాబబ్లీ అన్ని హోలీసీ టెరిటరీస్ నుంచి వీళ్ళు వచ్చినట్టున్నారు. ది గ్రేట్ నైట్స్ ఆఫ్ ది చెడర్ ఎంపైర్, ది కింగ్డమ్ ఆఫ్ బాల్డన్, అండ్ ఫ్రమ్ ది ఈస్ట్ ది రాయల్ నైట్స్ ఆఫ్ డచీస్ ఆఫ్ మార్గర్ అండ్ వాలటోరియా, అండ్ ది ఆర్మీ ఆఫ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ రాండల్ కామన్వెల్త్ అండర్ ది ప్లానెరియా అలయన్స్, ది ఆర్మీ ఆఫ్ లానా అండ్ మర్సినరీ గ్రూప్స్ ఫ్రమ్ ఫారిస్, నీస్ అండ్ బ్రిటానిస్. వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్తాడు. నీకెలా తెలుసు ఇదంతా అని ఇసిడ్రో అడుగుతాడు. అప్పుడు ఫర్నీ చెప్పిద్ది, ఎందుకంటే ఒకప్పుడు సర్పికో హెరల్డ్ ఆఫ్ ఆర్మ్స్ గా పనిచేశాడు, అందుకే సర్పికోకి అక్కడున్న బ్యాచెస్ అండ్ ప్రతి రాయల్ నైట్ ట్రూప్స్ గుర్తున్నారు అని చెప్పిద్ది. ఈ ఇవెల్లరా ఏమో ఈ గోలకి నా చెవులు పగిలిపోయేలా ఉన్నాయి అని చెప్పిద్ది. కట్స్ అడుగుతాడు, ఏంటి సంగతి అని. ఏం లేదు అని షర్కా చెప్పిద్ది. ఇట్స్ సో బార్బారిక్ అని అంటది. ఈ పక్కింకా ఇసిడ్రో ఏమో ఫుల్ ఎక్సైట్మెంట్ తో యా గెట్స్ ది బ్లడ్ గోయింగ్ అని అనుకుంటారు. అప్పుడే ఇసిడ్రో అడుగుతాడు, ఇంతకీ ఏ ఆర్మీ అన్నిటికన్నా బలమైంది అని. ఈ సార్పికో గాడు, లెట్ మీ సీ, ఇప్పుడు మిడ్లాండ్ యొక్క ఫోర్సెస్ చెల్లా చెదర అయిపోయాయి కాబట్టి ఇట్ మస్ట్ బి చెడర్స్ రెగ్యులర్ ఆర్మీ. దో ఐ కెనాట్ అగ్రీ విత్ దర్ సెన్స్ ఆఫ్ స్టైల్. వేరే ఏ నేషన్ కూడా ఇంతమంది హెవీ ఎక్విప్డ్ నైట్ బ్రిగేడ్స్ ని యాక్టివ్ గా డ్యూటీలో పెట్టదు అని అంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఎక్విప్మెంట్ ది బాల్డన్ ఆర్మీ ఈజ్ ఆన్ పార్ విత్ చెడర్స్. కానీ ప్రస్తుతానికి ఆ కింగ్డమ్ ఇప్పుడు పెసెంట్ ఇన్కర్షన్ లో ఇరుక్కుపోయింది. సో మేబీ అంతమంది సోల్జర్స్ ని ఈ కాన్ఫ్లిక్ట్ కి ఇవ్వలేకపోయిందేమో అని అంటాడు. బాల్డన్ నుంచి రీసెంట్ గానే రాండల్ ఇండిపెండెన్స్ ని గెలుచుకుంది. ఇట్ వాజ్ ఒరిజినలీ ఎ సెటిల్మెంట్ వేర్ క్రిమినల్స్ వర్ సెంట్ టు రీక్లెయిమ్ ఇట్ ఫ్రమ్ వెట్లాండ్స్ అని అంటాడు. సో అందుకే అదొక అగ్రెసివ్ క్యారెక్టర్ ఉన్న నేషన్. వైల్ మోర్గార్ అండ్ వెలోరియా ఆర్ స్మాల్, అవి హోలీసీ నేషన్స్ లో ఈస్ట్ సైడ్ లొకేట్ అయి ఉన్నాయి. సో వాళ్ళు ఇంతకు ముందు చాలా సార్లు కుషన్స్ తో తలపడ్డారు. త్రూ ద కంట్రీస్ ఆఫ్ పెనేరియా ఆర్ ఇన్ అలయన్స్, వాళ్ళు కొద్ది కాలం ముందు వరకు కేవలం ఒక గ్రూప్ ఆఫ్ సిటీస్ దట్ కంటిన్యూ టు ఎంగేజ్ ఇన్ స్క్రిమ్షెస్ ఆల్ అరౌండ్ ది డొమినియన్. సో అన్లైక్ నేషన్స్ విత్ డొమినియన్స్ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ లానా, వాళ్ళకు ఒక స్టాండింగ్ లేదు. కాకపోతే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కి వాళ్ళు మర్సినరీస్ ని హైర్ చేసుకుంటారు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఇసిడ్రో గారు షాక్ అయ్యి, యు ఆర్ ఇంక్రెడిబుల్, నువ్వేదో ఉత్త సర్వెంట్ అనుకున్నాను అని అంటాడు. పైనుంచి పక్కగాడు నాలెడ్జ్ కింగ్ అని అంటాడు. ఈ సార్పికో ఏమో లోపల ఇలా అనుకుంటాడు, నిజానికి నేను ఒక సర్వెంట్ నే, మీ దగ్గర ఆ ఫ్యాక్ట్ ని డినై చేయలేను అని అంటాడు. ఇంతకీ అదంతా గట్స్ గాడు చూస్తూ, ది క్లెమోరియస్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాటిల్, ఈ వాసన నా బాడీకి చాలా బాగా తెలుసు, ఇట్స్ మై ఓల్డ్ హోమ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అని అనుకుంటాడు. తర్వాత దాని ఎంట్రన్స్ కనిపిస్తుంది మనకి. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. అవన్నీ చూసి ఇసిడ్రో గాడు, ఆసమ్, ఇది చూడ్డానికి ఒక సోల్జర్స్ ల్యాండ్ లా ఉంది అని అంటాడు. అప్పుడు సార్పికో చెప్తాడు, నిజానికి బ్రిటానిస్ ఒక లీడింగ్ ట్రేడింగ్ సిటీగా హోలీ సిటీ కింద ఫ్లోరిష్ అయింది, కానీ ఇప్పుడు ఇది ఒక క్యాంటీన్ లా మారిపోయింది అని అంటాడు. అప్పుడు అక్కడున్న షర్కా, ఇక్కడున్న క్రౌడ్ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, దేర్ ఆర్ సో మెనీ స్మెల్స్ మిక్స్డ్ టుగెదర్, ఐ ఫీల్ ఇల్ అని అంటది. అప్పుడు ఫర్నీస్, ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగిద్ది. ఈసిడ్రో గాడేమో, అదే నీలాంటి బంకిన్స్ తో ఉన్న ప్రాబ్లం, నువ్వు సీరియస్ గా ఉండకపోతే దే విల్ మెస్ విత్ యూ అని అంటాడు. అప్పుడు పక్కగాడు, కానీ ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారంటే అని చెప్పి ఒక సోల్జర్ దగ్గరికి వెళ్ళి వాడు లిప్పు లాగిద్ది. తర్వాత వాడు గుండె మీద కూర్చుంటది. స్టెల్త్ మోడ్ అని చెప్పి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఈ లోపు అక్కడ కొంచెం మంది డ్రమ్స్ వాయిస్తూ, రండి అందరూ ఇక్కడికి రండి, మీకున్న స్కిల్ మీద మీకు గట్టి కాన్ఫిడెన్స్ ఉంటే మాతో పాటు రండి, వీఆర్ ది బ్యాండ్ ఆఫ్ ది డాన్ ఫ్యాంగ్. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది జెంటిల్మెన్, రాండల్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో మేము కూడా ఫైట్ చేశాము, బాల్డన్ హెవీ నైట్ బ్రిగేడ్ ని మేము ఓడించాము అని చెప్పుకుంటా ఉంటారు. వీళ్ళెవరు అని ఇసిడ్రో అడుగుతాడు. అప్పుడు గట్స్ చెప్తాడు, వాడొక రిక్రూట్మెంట్ బార్కర్ అని. మర్సినరీ బ్యాండ్స్ అలానే వాళ్ళ ట్రూప్స్ ని ఎన్లిస్ట్ చేసుకుంటాయి, ఆ స్టాండ్ మీద నుంచున్నోడే వాళ్ళ లీడర్ అని చెప్తాడు. అప్పుడు ఇసిడ్రో అడుగుతాడు, ఏంటి లీడర్ సొంతంగానే ఇదంతా చేస్తాడా అని. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు, ఒక మర్సినరీ బ్యాండ్ ని చూస్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఆ లీడర్ ని చూడాలి. డస్ హీ లుక్ డిపెండబుల్, డస్ హీ లుక్ వెల్తీ, అండ్ మోర్ ఇంపార్టెంట్, అసలు వాడు సోల్జర్స్ తో బానే కలిసి ఉంటాడా
లేదా అని. మర్సినరీస్ ఏమీ పేట్రియాట్సో ఛాంపియన్సో కాదు, వాళ్ళు కేవలం కడుపు నింపుకోవడానికి సరిపడా సంపాదించుకోవడానికి వస్తారంతే. స్ట్రెంగ్త్ ఇస్ ది రూల్ ఫర్ మర్సినరీ బ్యాండ్. కానీ దానికన్నా ముందు నీ బాస్ నీ వైపు ఉన్నాడా లేదా మీ ఎంప్లాయర్ వైపు ఉన్నాడా నువ్వు గమనించాలి అని చెప్తాడు. అప్పుడే సర్పికో, ఇండీడ్ నువ్వు చెప్పింది కరెక్టే, టు మర్సినరీస్ వార్ కేవలం బిజినెస్ మాత్రమే. సో అందుకే ఇట్ మేక్స్ సెన్స్ దాట్ విక్టరీ కన్నా ఎక్కువ తన మెన్ని ప్రియారిటైజ్ చేసే కమాండరే వాళ్ళు ఎక్కువగా చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అని అంటాడు. అప్పుడు గట్స్ అంటాడు, కానీ కేస్ ఏదైనా వార్ లో నీ ప్రాణాలని నువ్వు పనంగా పెట్టాల్సిందే. ది రియల్ క్వశ్చన్ ఇస్ వెదర్ యూ వాంట్ టు రిస్క్ ఇట్ ఫర్ యువర్ కామ్రేడ్స్ ఆర్ బీ జస్ట్ అనదర్ పాన్ అని అంటాడు. అప్పుడు పక్క, సో వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ అందరికీ నచ్చే ఒక కరిస్మాటిక్ లీడర్ తో పనిచేయాలి అని అనుకుంటాడు. ఈ ఇసిడ్రో ఏమో, ఇఫ్ యువర్ ఎ మ్యాన్ నీ సొంత స్కిల్స్ తో నువ్వు స్లోగా పైకెళ్తావు అని అంటాడు. అప్పుడే సర్పికో, ఓ ఐ రికాల్ వన్ విత్ కరిస్మా, సర్ గ్రిఫిత్, అండ్ అతను లీడ్ చేసిన మర్సినరీ బ్యాండ్ ది బ్యాండ్ ఆఫ్ ది హాక్ మిడ్లాండ్ కి చెడర్ కి మధ్య జరిగిన ఆ 100-year వార్ లో సర్ గ్రిఫిత్ చెడర్ అపోనెంట్స్ కి ఒక్కసారి కూడా ఓడిపోలేదు అని చెప్తాడు. ఈ పక్కేమో గ్రిఫితా అని అనుకుంటాడు. ఈ ఫర్నిస్ కూడా గట్స్ ఆ పేరు చెప్పడం నేను ఒకసారి విన్నానే అని అనుకుంటది. ఈ సర్పికో కంటిన్యూ చేస్తూ ఉంటాడు, హీ వాజ్ ఎ లెజెండరీ మర్సినరీ లీడర్ బ్యాండ్ ఆఫ్ ది హాక్. తర్వాత మిడ్లాండ్ యొక్క మెయిన్ రెగ్యులర్ ఆర్మీలో అతన్ని చేర్చుకున్నారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఛేదించలేని డోల్డ్రీ ఫోర్ట్ ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. హోలీ పర్పుల్ రైనో నైట్స్ ని వాళ్ళు ఓడించారు. నిజానికి చెడర్ ఆర్మీస్ లో అదే ది మైటియస్ట్ అని నేను విన్నాను. దాంతో ఆ 100-year వార్ ని వాళ్ళు కంక్లూడ్ చేశారు అని చెప్తాడు. అప్పుడే ఈ పక్క గట్స్ మొహాన్ని చూస్తాడు. తర్వాత మళ్ళీ మనకి ఇసిడ్రోన్ చూపిస్తారు. యా ఐ నో దట్ వన్, ఎవ్రీ మ్యాన్ డస్, ఎనీ రేట్ ఇట్స్ నో ఎగ్జాజరేషన్ టు సే. నేను ఆ స్టోరీస్ విన్నాకే ఇలా ఇంటి నుంచి పారిపోయాను. యా నువ్వు చెప్పినట్టే దట్ గ్రిఫిత్ హీ వాజ్ ఇంక్రెడిబుల్. కానీ బ్యాండ్ ఆఫ్ ది హాక్ యొక్క రైడర్స్ కెప్టెన్ దాట్ గాయ్ వాజ్ వికెట్ స్ట్రాంగ్. ఐ మీన్ వాడు 100 అపోనెంట్స్ ని కాదు 1000 మెంబర్స్ ని చంపాడంట. అది మాత్రమే కాదు, ఆ ప్రైమో రైనో గాయస్ ని ఒంటరిగా ఎదుర్కొన్నాడంట అని చెప్తాడు. గట్స్ ఏమో అంత లేదు అన్నట్టు చేయి ఒప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ సర్పికో ఇలా అంటాడు, బట్ ఐరానికలీ కింగ్ కి సర్ గ్రిఫిత్ కి మధ్య ఉన్న గొడవ వల్లనే ఇప్పుడు మిడ్లాండ్ కి ఈ పరిస్థితి వచ్చింది అని అంటాడు. దాని తర్వాత ఈ ఇసిడ్రో గాడు, అరే మర్చిపోయాను, ఇంతకీ నువ్వు కూడా ఒక మర్సినరీ అని చెప్పావు కదా గట్స్, నువ్వు ఇంతకు ముందు ఏ గ్రూప్ లో ఉండేవాడివి అని అడుగుతాడు. అప్పుడు గట్స్ ఏమో, అది చాలా కాలం క్రితం, ఇప్పుడు నేను అదంతా మర్చిపోయాను అని చెప్తాడు. దాని తర్వాత సర్పికో గాడు, రూమర్స్ ప్రకారం కింగ్ ప్లాన్ చేసి ఆ హాక్స్ ని చంపించేశాడంట. కానీ కొంచెం మంది చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఇప్పటికీ మిడ్లాండ్ లోనే ఉండి కుషన్స్ ని ఎదుర్కొని ఫైట్ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది నిజమో నాకైతే తెలీదు అని అంటాడు. ఆ మాటలు విని గట్స్ గాడికి ఆ గ్రన్ బిల్డ్ గుర్తుకొస్తాడు. ఆడు చెప్తాడు కదా, యాజ్ అ వారియర్ ఆఫ్ ది బ్యాండ్ ఆఫ్ ది హాక్ బ్లాక్ షార్ట్స్మెన్ ఐ కాల్ అపాన్ అ సింగిల్ కాంబాట్ అని అంటాడుగా. అది గుర్తు తెచ్చుకొని అలా పోతూ ఉంటారు. అప్పుడే సడన్ గా ఆ దారిలో ఉన్న సోల్జర్స్ షేర్ ఖాన్ ఆపేస్తారు. అప్పుడు ఏంటి నన్నేనా అని అడిగిద్ది షర్కా. అవును, అసలు ఆ డ్రెస్ ఏంటి అని అడుగుతారు. వీళ్ళందరూ దాటి లోపలికి వెళ్ళిపోతారు అనమాట. వెనక్కి తిరిగి సర్పికోగాడు, అరే రే ఆ డ్రెస్ చూసి చూసి నాకు అలవాటైపోయి దాని సంగతే మర్చిపోయానే అని అంటాడు. ఈ లోపు అక్కడ సోల్జర్స్, ఇది హోలీ సీ యొక్క ఇన్నర్ సిటడెల్, ప్రస్తుతానికి ఇది కూడా ఒక హోలీ గ్రౌండే, ఇలాంటి ఒక అవుట్ రేజెస్ గెటప్ తో నిన్ను లోపలికి వెళ్ళనివ్వము అని అంటారు. అప్పుడు వెనకాల నుంచి సర్పికో వచ్చి, ఆ అవుట్ఫిట్ ఒక పర్ఫార్మెన్స్ కి అఫీషియల్, దయచేసి తనని వదలండి అని అంటాడు. ఏంటి పర్ఫార్మరా? పర్ఫార్మెన్స్ కి కూడా ఇలాంటి అవుట్ఫిట్ అలౌ చేయడం కుదరదు అని అంటారు. అప్పుడు ఈ షర్కా తన వ్యాన్ తో మ్యాజిక్ చేసిద్ది. వాళ్ళు అలా కదలకుండా ఉండిపోతారు. తిని నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. పదండి వెళ్దాము అని అంటది. ఈ సిడ్రో ఏమో, నువ్వు చెప్పేది నాకు వినిపించింది, కానీ ఇజంట్ దట్ ఎ బ్యాడ్ ఐడియా అని అంటాడు. ఈ షర్కా ఏమో, నేను మనుషుల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఓడిని మ్యానిపులేట్ చేయగలను అని చెప్పిద్ది. అక్కడున్నోళ్ళెవరూ షర్కాని గమనించకుండా తన మ్యాజిక్ తో వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తుంది. కానీ కొంచెం సేపటికి మళ్ళీ వాళ్ళందరూ షర్కాని చూస్తూ ఉంటారు. ఏంటా వియర్ డ్రెస్ అని చెప్పి. దాంతో ఇసిడ్రో గాడు తనని లాగేసి, నీకు నేను చెప్పేది అర్థమవుతుందా? నువ్వు అలా డ్రెస్ వేసుకోవడం కుదరదు, ఏదో ఒక చోట ఆగి నీకు కొన్ని మామూలు బట్టలు కొనాలి అని అంటాడు. షర్కా ఏమో, ఇవి నాకు నార్మల్ డ్రెస్సే అని అంటది. అప్పుడు ఇసిడ్రో గాడు, నువ్వు ఇలానే చేస్తే నిన్ను వాళ్ళు స్టేక్ కి కట్టేసి కాల్ చేస్తారు అని చెప్తాడు. తనేమో, నేనేమి నీ అంత క్లమ్జీ కాదు అని చెప్పిద్ది. దాంతో ఇసిడ్రో, నువ్వెందుకు ఇంత మొండిదానిలాగా ఉన్నావు అని చెప్పి తన హ్యాట్ ని కొడతాడు. ఆ హ్యాట్ ఎగురుకుంటూ వెళ్ళి కింద పడిపోయిద్ది. దాన్ని ఒక వెహికల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయిద్ది. మై బ్యాడ్, ఐఎమ్ సారీ అని ఇసిడ్రో అంటాడు. ఈ షర్కా ఏమో, యూఆర్ క్రూయల్
అని అంటది. దాంతో ఇసిరోగాడు ఆ మాస్ పైన పాత హ్యాట్ కే ఇలా అంటున్నావా? నిజానికి నేను ఇచ్చిన అడ్వైస్ ని నువ్వు ఫాలో అవ్వాలి అని అంటాడు. ఇంతకీ షర్క ఏడుస్తుంటది. అరే ఏంటిది ఏడుస్తుంది అని ఇసిడ్రో అనుకుంటాడు. ఇప్పుడు నేను చచ్చాన్రా అని అనుకుంటాడు లోపల. కానీ షర్క పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిద్ది సిటీ లోపలికి. దాంతో ఇసిడ్రో గాడు తిడతాడు, నువ్వు అలానే సిటీ లోపలికి వెళ్ళిపోతే నీకేమైనా అవ్వచ్చు అని. డామ్ దట్ విచ్, అసలు తను ఏం ఆలోచిస్తుంది అని అనుకుంటాడు. ఈ విల్లరా ఏమో హే డ్రూపీ యూ సక్ అని తిట్టిద్ది. నిజానికి ఆ హ్యాట్ ఇంకా క్లోత్స్ ఫ్లోరా తన సొంత చేతులతో చేసింది, అవి తప్ప మిగతావన్నీ కాలిపోయాయి అని చెప్పిద్ది. ఏంటి హ్యాండ్ మేడా అని ఇసిడ్రో అడుగుతాడు. ఈ విల్లరా చెప్పిద్ది, దే ఆర్ మొమెంటోస్. నేను చెప్పేది అర్థమవుతుందా అని. ఒక అమ్మాయిని ఏడ్చేటట్టు చేస్తావా? నువ్వు నిజంగానే ఒక మంకీవి, షెర్కా ఆగు అని చెప్పి వెళ్ళిపోయిద్ది. ఈ పక్కగాడేమో ఇంకా ఏడిపిస్తాడు, బాధపడకు ఈ బనానా తిను అనిస్తాడు. దాని తర్వాత గట్స్ గాడు, మేము వెళ్ళి ఉండడానికి ఒక ప్లేస్ ఎత్తుకుతాము, అది మాత్రమే కాదు షెర్కా సంగతికి వస్తే మనందరికీ ఆల్రెడీ థాట్ ట్రాన్స్ఫరెన్స్ ఉంది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఒక జెన్యూన్ విచ్ కి ఎటువంటి హామ్ చేయలేరని నేను అనుకుంటున్నాను అని అంటాడు. బట్ వీ కాంట్ హ్యావ్ డిన్నర్ గెటింగ్ కోల్డ్, సో వెళ్ళి తనని తిరిగి తీసుకొనిరా అని చెప్తాడు. దాంతో సింగ్ కట్ మళ్ళీ మనకి షర్కాన్ చూపిస్తారు. తను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. అక్కడున్న జనం అందరూ తన డ్రెస్ ని చూసి ఎగతాలు చేస్తూ ఉంటారు, నవ్వుతుంటారు. ఈ వెళ్ళరా వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిద్ది. ఈ షర్కా ఏమో జనం ఎక్కడున్నారో అక్కడికి అని అంటది. అప్పుడు ఈ వెళ్ళరా కూడా ఇలా అంటది, నాకు కూడా ఈ ప్లేస్ ఏం నచ్చడం లేదు, ఎక్కడ చూసినా జనమే ఉన్నారు, సో మచ్ ఓడి అని అంటది. ఎక్కడ చూసినా కూడా రాళ్లే ఉన్నాయి, ఇట్స్ సో సఫకేటింగ్, ఐ మిస్ ది ఫారెస్ట్ అని అనుకుంటది. వీళ్ళు అలా నడుచుకుంటూ ఒక యాలీ లోపలికి వచ్చేస్తారు. అప్పుడే షర్కాకి ఒక బ్లాక్ కలర్ స్టిక్ ఫిగర్ లాంటిది కనిపిస్తుంది అండ్ దాని మెడకి ఒక తాడ్ లాంటిది కట్టేసి ఉంటది. ఏంటది అని చూస్తారు. దాంతో సింగ్ కట్. ఈ చాప్టర్ పేరు సిటీ ఆఫ్ హ్యూమన్స్. ఈ చాప్టర్ లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. వీళ్ళు యాలీ స్టార్టింగ్ లో ఉంటారు, అదేమో మధ్యలో ఎలాడుతా ఉంటది. ఈ విల్లర్ అడిగిద్ది, హే అసలు నువ్వేంటి అని. ఆ స్టిక్ ఫిగర్ నోట్లో నుంచి ఏదో చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి, ఏమైదో తెలియదు గానీ సడన్ గా తాడు ఆ ఫిగర్ ని లాగేస్తుంది. దాంతో షర్కా దాన్ని ఫాలో అవుదాము అని అనుకోని దాని వెనకాలే వెళ్ళిద్ది. ఈ విల్లర్ ఆపడానికి ట్రై చేస్తుంది గానీ షర్కా వినకుండా వెళ్ళిపోయింది. తన యాలీ లోపలికి వెళ్ళగానే కంటిన్యూస్ గా ఏలాడదీసున్న శవాలు కనిపిస్తాయి. బేసిక్ గా వాళ్ళందరినీ హ్యాంగ్ చేశారు అండ్ చచ్చిన తర్వాత కూడా అలాగే వదిలేశారు. ఈ విల్లర్ అదంతా చూస్తూ ఈ యక్ అసలు ఏంటిదంతా అని అనుకుంటది. అప్పుడే షర్కా కరెక్ట్ గా గమనిస్తే ఆ చచ్చిపోయిన వాళ్ళ బాడీస్ కి ఆ స్పిరిట్స్ అటాచ్ అయి ఉంటాయి. అప్పుడు విల్లరా అంటది, ప్రాబబ్లీ అదే అతని బాడీ ఏమో అని. అప్పుడు షర్కా ఒక్క నిమిషం పక్కకు జరుగు ఇవ్వలేరా అని అక్కడున్న ఒక రోప్ ని చేత్తో ముట్టుకుంటది. అప్పుడే తనకు అర్థమైద్ది వీళ్ళందరూ స్లేవ్స్ అని, వీళ్ళకి చాలా తక్కువ ఫుడ్ వచ్చేదని, వీళ్ళని బాగా కొట్టేవారని, లాస్ట్ కి ఊరేశారని చెప్పి సడన్ గా ఇమేజెస్ ఫ్లాష్ అవుతాయి. అదంతా చూసి సడన్ గా తాడు వదిలేసి కింద పడిపోయింది. ఏమైంది అని విల్లరా అడిగిద్ది. షర్కాకి మొత్తం చెమటలు వచ్చేస్తాయి. అప్పుడు పైకి చూస్తే ప్రతి ఒక్కరి బాడీలో నుంచి ఆ స్పిరిట్స్ బయటకు వచ్చి పెయిన్ మమ్మల్ని విడిపించు, లెట్ మీ డౌన్, సెట్ మీ ఫ్రీ అని సౌండ్స్ చేస్తా ఉంటాయి. షర్కా అలా చూస్తుండిపోయిద్ది. సడన్ గా అక్కడికి ఇద్దరు సోల్జర్స్ వస్తారు. నువ్వెవరు అని అడుగుతారు. షర్కా అడిగిద్ది వీళ్ళందరినీ ఎందుకు హ్యాంగ్ చేశారు అని. అప్పుడు సోల్జర్ చెప్తాడు, ఇలాంటి ఒక ప్లేస్ లో నీలాంటి చిన్నపిల్లలు ఉండకూడదు అని. ఇంతకీ అవుట్ఫిట్ ఏంటి, నువ్వేమైనా ఒక విచ్వా అని అడుగుతాడు. దాంతో షర్కా ఎస్ ఐ యామ్ అని చెప్పిద్ది. దాంతో సోల్జర్ ఏంటి విచ్చా, నువ్వు ఒక విచ్వా అని షాక్ అవుతారు. అప్పుడు షర్కా మ్యాజిక్ చేసి వాళ్ళతో నిజం చెప్పేస్తుంది. దీస్ గైస్ ఆర్ కుషన్స్, కానీ వాళ్ళు కుషన్సా కాదా అని పక్కకు పెడితే వీళ్ళందరూ బ్రిటానిస్ లో ఉండే స్లేవ్స్. ఈ బ్రిటానిస్ సిటీ ఒక మర్చెంట్ సిటీ. ఇక్కడ వాళ్ళు దేని ద్వారా డబ్బులు సంపాదించగలిగినా దాన్ని అమ్మేస్తుంటారు. హోలీసీలో ఉన్న వేరే ఏ కంట్రీలో అయినా కూడా ఈ కుషన్స్ అందరూ ఎనిమీసే, కానీ ఈ సిటీలో వీళ్ళందరినీ లైఫ్ స్టాక్ లాగా బంధించి ఉంచుతారు. బట్ అఫ్ కోర్స్ ఇంత పెద్ద వార్ అవుతున్నప్పుడు అది కుదరని పని. ఇప్పుడు బ్రిటానిస్ ని హోలీసీ యొక్క నావీ యార్డ్ గా అసైన్ చేశారు. సో అందుకే సిటీ యొక్క గవర్నమెంట్ కూడా వీళ్ళని ఇక్కడే ఉండనివ్వడానికి ఒప్పుకోలేదు. సో ఇన్స్టెడ్ వీళ్ళందరినీ ఇలా హ్యాంగ్ చేసి వార్ సెంటిమెంట్ ని ప్రమోట్ చేయడానికి సాక్రిఫైస్ చేశారు. వాళ్ళేమి క్రిమినల్స్ కాదు, గెస్ దే వర్ జస్ట్ అన్లకీ అని చెప్తారు. అదంతా విని షర్కా ఏంటి దాట్ వాజ్ ది సోల్ రీజన్, మనుషులు వేరే వాళ్ళ ప్రాణాల్ని ఇంత అన్యాయంగా ఎలా తీసుకోగలరు అని అనుకుంటది. దాని తర్వాత ఆ సోల్జర్స్ తో చెప్పిద్ది, ఇలా శవాలని పిల్లర్స్ కి వేలాడదీయడం చాలా తప్పు, ఇట్స్ ఇంపర్మిసబుల్. నేను ఇప్పుడు వాళ్ళందరినీ కిందకి తీసుకొచ్చి క్రిమేట్ చేస్తాను అండ్ మీరిద్దరూ నన్ను అసిస్ట్ చేస్తారు, నేను చెప్పేది అర్థమైందా అని అడిగిద్ది. దాంతో ఆ సోల్జర్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి కింద పెడతా ఉంటే షర్కా వాళ్ళందరినీ కాల్ చేస్తూ ఉంటది. ఆ కాలిపోయిన స్మోక్ లో నుంచి ఆ స్పిరిట్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి. ఇంతకీ ఇదంతా పైనుంచి ఒక అమ్మాయి చూస్తూ ఉంటది. దాంతో సింగ్ కట్ మళ్ళీ మనకి ఇసిడ్రోన్ చూపిస్తారు. వాడి సిటీ మొత్తం తిరుగుతూ ఒక పంప్కిన్ లాంటి దాన్ని పట్టుకొని ఇలాంటి అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు. తర్వాత పక్కన కలుస్తాడు. పక్కకు కూడా తను ఎక్కడ కనిపించలేదు అని చెప్తాడు. పైనుంచి చూస్తే బిల్డింగ్స్ అడ్డుగా ఉన్నాయి అండ్ ఇంతమంది జనం మధ్యలో నేను షర్కా
షెర్ఖాని కనిపెట్టలేకపోతున్నాను, తన ప్రెజెన్స్ నాకు తెలియడం లేదు అని పక్ చెప్తాడు. అప్పుడు ఈ ఇసిడ్రో అంటాడు, ఇంతమంది జనం మధ్యలో తన అవతారం వల్ల తప్పకుండా పైకి కనిపిస్తుందని అనుకున్నాను, అందరూ తననే చూస్తారని అనుకున్నాను, కానీ ఇక్కడున్న వాళ్ళెవరూ పట్టించుకోలేనట్టుగా ఉంది అని అంటాడు. ఈ పక్కేమో గెస్ మనం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు, తను టెలిపాథికలీ మనల్ని కాంటాక్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే అని అంటాడు. ఈ ఇసిడ్రో అసలు ఆ విచ్ ఎక్కడ తిరుగుతుందో ఏంటో అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక సోల్జర్ వచ్చి, నువ్విప్పుడు విచ్ అని ఏదో అన్నావే, ఐ బెగ్ యూ పార్డన్, దాని గురించి నాకు కొంచెం చెప్తావా అని అడుగుతాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి షెర్ఖాన్ చూపిస్తారు. తను వెనక్కి వెళ్లకుండా అలా యాలీ లోపల నుంచి నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటది. పైనుంచి ఇవెలరా వెళ్ళిపోదాం పదా అని అడుగుతా ఉంటది, కానీ వినిపించుకోదు. యాలీ నుంచి బయటకు రాగానే తనకు ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. ఇవెలరా కూడా దాన్ని చూసి, ఓ ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, దీన్ని చూస్తుంటే మనల్ని నలిపేసే దానిలా ఉంది, నాకు భయమేస్తుంది, అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, వీటిని తయారు చేయడానికి ఒక ఫారెస్ట్ నిండా ఉన్న ట్రీస్ ని నరికినా కూడా సరిపోవేమో అని అంటది. అప్పుడు షెర్ఖా లోపలే అనుకుంటది, ఇంత పెద్ద వాటిని వీళ్ళు ఎందుకు తయారు చేశారు, దేన్ని క్యారీ చేయడానికి ఇంత పెద్ద పెద్ద షిప్స్ కావాలి, ఇంత పెద్ద దాంతో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాదు, వాట్స్ దాట్ మల్టిట్యూడ్ గోయింగ్ టు డూ, అంతమంది జనం వాళ్ళ వెపన్స్ ఒక చోట గ్యాదర్ అయింది కేవలం వేరే మనుషుల్ని చంపడానికేనా అని అనుకుని గట్స్ వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ, వీళ్ళందరూ వచ్చింది ఈ ప్లేస్ నుండేనా అని చెప్పి తన క్యాప్ తీసేసి, మిస్ట్రెస్ ఈ ప్రదేశంలో స్పిరిట్స్ యొక్క వాయిసెస్ చాలా చిన్నగా వినిపిస్తున్నాయి, ఈ మనుషుల వాయిసెస్ లో అవి మునిగిపోయాయి అని చెప్పిద్ది. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ది కైట్ అండ్ ది ఔల్ ఆఫ్ ది వార్ఫ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మళ్ళీ ఇసిడ్రోని ఆ సోల్జర్ ని చూపిస్తారు. వాడు అడుగుతాడు, ఇప్పుడు ఆ విచ్ ఎగ్జాక్ట్ ఎక్కడుందో నాకు చెప్పు అని. ఇసిడ్రో ఏమో, నువ్వెవరు, సడన్ గా వచ్చావేంటి అని అడుగుతాడు. అయినా నువ్వెవరినైనా ప్రశ్నించాలంటే అలా గుర్రం మీద కూర్చొని అడగకూడదు అని అంటాడు. దాంతో ఆ సోల్జర్ దిగి, నేను ఒకరి గురించి వెతుకుతున్నాను, ఒకవేళ నీకు ఆ విచ్ గురించి ఏమైనా తెలిస్తే నాకు చెప్పు అని అంటాడు. దాంతో ఇసిడ్రో, నీలాంటి ఒక వ్యక్తి విచ్ ఎందుకు ఎతుకుతున్నాడు అని అడుగుతాడు. దాని తర్వాత అర్థమైంది, సో నువ్వు ఆ విచ్ ని ఆఫీషియల్స్ కి హ్యాండ్ ఓవర్ చేసి ప్రమోషన్ తీసుకుందాం అనుకుంటున్నావు కదా అని అడుగుతాడు. ఆ సోల్జర్ ఏమో, ఏంటి ప్రమోషనా అని అనుకుంటాడు. దాంతో ఇసిడ్రో గాడు, డోంట్ ప్లే డమ్, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది, ప్రాబబ్లీ నువ్వు సమ్ కైండ్ ఆఫ్ అరిస్టోక్రాట్స్ క్విర్కీ క్రీమ్ పఫ్ అని, ఒకవేళ నువ్వు వాళ్ళకి ఏదైనా ఒక విచ్ ని అప్పచెప్తే తప్పకుండా నువ్వు ఒక నైట్ గా ప్రమోట్ అవుతావు కదూ, దాట్స్ ప్రిటీ అని చెప్పి, ఓ యూ డోంట్ అని అక్కడి నుంచి దూకేస్తాడు. ఒక నిమిషం ఆగు, నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు. అప్పుడే పక్కొచ్చి వీడిని గుద్దడానికి ట్రై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడికేమో అసలేం అర్థం కాదు. పక్క కూడా వాడు నన్నెలా డాచ్ చేశాడు అని అనుకుంటాడు. వాడికి అర్థం కాదు. ఒక పక్క ఇసిడ్రో ఏమో, నాట్ గుడ్, వాడికన్నా ముందు మనమే ఆ విచ్ ని కనిపెట్టాలి అని అనుకుంటాడు. తర్వాత లోపలే, లేదా నిజంగానే దొరికితే తనని కాల్ చేస్తారా అని అనుకుంటాడు. కొంచెం భయపడతాడు కూడా. కట్ చేస్తే మనకి షెర్ఖాన్ చూపిస్తారు. తన యార్డ్ దగ్గర కూర్చొని సైలెంట్ గా బర్డ్స్ తో టైం స్పెండ్ చేస్తూ ఉంటది. ఆ బర్డ్స్ అన్ని షెర్ఖా దగ్గరకు వచ్చేస్తా ఉంటాయి. ఇవేలేరేమో, నాకు ఆకలిగా ఉంది, మనం వెనకెళ్ళిపోదాము అని అడిగిద్ది. ఇదిగో ఎవరో వచ్చారు చూడు అని అంటది. ఇంతకీ అక్కడికి ఆ అమ్మాయి వచ్చిందనమాట, అవుట్ స్టాండింగ్, సో విచెస్ నిజంగానే ఉంటారనమాట అని అంటది. అప్పుడే తన ఫేస్ రివీల్ అయింది. నువ్వు ఒక విచ్వే కదా అని అడిగిద్ది. తినెవరో మీకు తెలుసు కదా, గ్రిఫిత్ గాడు కాపాడతాడు, అప్పటి నుంచి గ్రిఫిత్ తోనే ఉంటది. చలో లెట్స్ కంటిన్యూ. నువ్వు ఒక విచ్వే కదా అని అడగంగానే షెర్ఖా, నేను ఒక విచ్ లా కనిపిస్తున్నానా అని అడిగిద్ది. అప్పుడు ఈ అమ్మాయి పేరు నీనా అనుకుంటున్నా, అంత బాగా గుర్తులేదు గానీ చలో లెట్స్ కంటిన్యూ. యూ బెట్, ఆ పాయింటెడ్ హ్యాట్ అండ్ చేతిలో ఒక వ్యాండ్, అది మాత్రమే కాదు నువ్వు యానిమల్స్ తో మాట్లాడుతున్నావు, బిసైడ్స్ నీ పక్కన తనుంది, అ గర్ల్ విత్ అన్ ఎల్ఫ్ ఇంటో కుడ్ ఓన్లీ బి ఎ విచ్ అని అంటది. ఈ వేలరా కూడా షాక్ అయ్యిద్ది. నువ్వు నన్ను చూడగలుగుతున్నావా అని అడిగిద్ది. ఇజంట్ ఇట్ ఆబ్వియస్ గైస్, తను గ్రిఫిత్ అండ్ ఆ వాల్డాగ్స్ చుట్టే ఉంటుంది కాబట్టి తనకు అన్ని కనిపిస్తాయి. చలో లెట్స్ కంటిన్యూ. తను చెప్పిద్ది, ఇంతకు ముందు జరిగిందని నేను చూసాను, ఆ హ్యాంగ్ చేయబడి ఉన్న కుషన్స్ అందరినీ నువ్వు విడిపించావు కదూ, వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, ఈవినింగ్ స్కై లో ఈదుకుంటూ వెళ్ళిపోతున్న చేపలాగా నాకు కనిపించారు అని చెప్పిద్ది. అప్పుడు షెర్ఖా అడిగిద్ది, నువ్వు దాన్ని చూడగలిగావా అని. అప్పుడు నేను అంటది, ఆ గ్రోన్ అప్స్ ని నువ్వు అంత ఈజీగా కంట్రోల్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది, ఇట్ వాజ్ సో కూల్, అదే మ్యాజిక్ అని అడిగిద్ది. అప్పుడు షెర్ఖా సిగ్గుపడుతూ, అదేం కాదు, ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ డీల్ అని అంటది. దాంతో నేను పక్కకు వచ్చి కూర్చొని, కానీ విచెస్ ఎక్కడో ఫారెస్ట్ లోనో మౌంటైన్స్ లోనో ఉంటారు కదా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగిద్ది. దాంతో షెర్ఖా చెప్పిద్ది, ఐఎమ్ ఆన్ అ జర్నీ అని. ఒంటరిగానా అని నేను అడిగితే షెర్ఖా నో అంటది, మేం సిటీ లోపలికి వచ్చినప్పటి నుండి చాలా జరిగింది అని చెప్పిద్ది. దాంతో నీనా, ఇట్ షూర్ ఈస్ హార్డ్ బీయింగ్ డిఫరెంట్ దెన్ అదర్స్ అని అంటది. దాంతో షెర్ఖా అడిగిద్ది, అండ్ నీ సంగతి ఏంటి, నువ్వు ఇక్కడ అమ్మాయివేనా అని. దాంతో ఈ నీనా చెప్పొస్తది, ఐ గెస్ ఎ లాట్ హ్యాపెన్ టు మీ టూ. వెల్ సీ, టు పుట్ ఇట్ వన్ వే, వన్స్ అపాన్ ఎ టైమ్ దే వాజ్ అన్ అగ్లీ డక్లింగ్ అని స్టోరీ స్టార్ట్ చేస్తది. ఈ వెలరేమో, నాకు కూడా ఫెయిరీటేల్ తెలుసు అని అంటది. అప్పుడు షెర్ఖా, ఒక డక్క అని అంటది. ఈ నీనా కంటిన్యూ వస్తుంది, ఆ అగ్లీ డక్ అందరికన్నా భిన్నంగా ఉండేది, సో అందుకే
తనని అందరూ క్రిటిసైజ్ చేసేవారు. యూసీ నిజానికి ఆ అగ్లీ డక్లింగ్ అని చెప్పబోతది ఈ వెలరా ఒక స్వాన్ కాదు అని అంటది. ఈ నీనా దగ్గరకు వచ్చి తనొక కైట్ అని చెప్పిద్ది. వన్ నాస్టీ డే చాలా క్రోస్ వచ్చి ఆ డక్స్ యొక్క పాండ్ ని అటాక్ చేశాయి. ఆ డక్స్ ఎగిరిపోయి వెళ్ళడానికి ట్రై చేశాయి కానీ కుదరలేదు. అందుకే అక్కడున్న వాళ్ళందరినీ అవి క్యాప్చర్ చేసేసాయి. ఆ యంగ్ కైట్ ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసేసారు. నిజానికి ఆ చిన్న కైట్ కి ఎగరడం తెలీదు. అది కూడా కేవలం ఒక ఆడ్ డక్ అని భావించి వాళ్ళతో వెళ్ళిపోయింది. అండ్ అప్పుడే కింగ్ ఆఫ్ బర్డ్స్ వచ్చి ఆ డక్స్ అందరినీ కాపాడింది. అండ్ అదెవరో కాదు, హీ వాజ్ అ వైట్ హాక్. ఆ వైట్ హాక్ తనతో పాటు తన సర్వెంట్స్ ని, డ్రాగన్స్ ని తీసుకొచ్చి ఆ క్రోస్ అందరినీ ఫినిష్ చేస్తాడు. హాక్ ఇంకా కైట్స్ దే ఆర్ సంథింగ్ లైక్ కిన్స్ ఫోక్. జీవితంలో ఫస్ట్ టైం తనలాంటి ఒక స్పీషీస్ ని ఆ కైట్ కలుసుకుంది. అండ్ అప్పుడే తను కూడా ఎగరగలదని రియలైజ్ అయింది. దాని తర్వాత ఆ హాక్ కింగ్డమ్ మొత్తం తిరుగుతూ ఆ మర్డరస్ క్రోస్ అన్నిటినీ ఫినిష్ చేయడానికి మార్చ్ స్టార్ట్ చేసింది. నాట్ ఓన్లీ డ్రాగన్స్ ఇంకా డక్స్, కొన్ని ఓడిపోయిన క్రోస్ కూడా హాక్ కి సపోర్ట్ చేయడం మొదలెట్టాయి. ఆ యంగ్ కైట్ ఒక స్పెషల్ బర్డ్. కేవలం తను మాత్రమే ఆ హాక్ తో పాటు ఎగురుతూ ఆ స్కైని విండ్ని ఫీల్ అవ్వగలదు. నీదర్ ది వైల్డ్ డ్రాగన్స్ నాట్ ది ఫ్రైల్ డక్స్ కుడ్ డూ దాట్ అని చెప్పిద్ది. అప్పుడు ఈ వెలరా ఏమో వాట్ ఏ డ్రీమీ సిచ్యువేషన్ అని చెప్పి సిగ్గుపడిద్ది. అప్పుడు నీనా కంటిన్యూ చేస్తుంది. కానీ అదే సమయానికి ఒక రోజు ఇలా జరిగింది. క్రో కింగ్ చేత బంధించబడి ఉన్న ఆ డక్ ప్రిన్సెస్ ని హాక్ కి రెస్క్యూ చేసి తీసుకొచ్చాడు. అండ్ అప్పుడు అక్కడున్న టిమిడ్ డక్స్ అన్ని కలిసి వైట్ హాక్ ని డక్ ప్రిన్సెస్ తో మేట్ అవ్వమని ఒప్పించడానికి ప్రయత్నించాయి. సో దట్ దే వుడ్ హ్యావ్ స్ట్రాంగ్ టై టు ద హాక్. కానీ ఆ యంగ్ కైట్ కి ఇదంతా నచ్చలేదు. నిజానికి కేవలం తను మాత్రమే హాక్ లాగా ఎగురుతూ స్కైని విండ్ ని ఫీల్ అవ్వగలిగేది. బట్ ఇట్ డిడెంట్ మ్యాటర్. సో ఆ బాధపడుతున్న యంగ్ కైట్ తనని తాను డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి సముద్రాన్ని చూస్తూ ఉండిపోయింది అని చెప్పిద్ది. అప్పుడు ఇవెలర్ అడిగిద్ది, అవునా దాని తర్వాత ఏమైంది అని. అప్పుడు నీనా చెప్పిద్ది, వెల్ సముద్రం ఒడ్డున ఆ యంగ్ కైట్ కి ఒక ఔల్ కనిపించింది ఫ్రమ్ ద ఫారెస్ట్ హూ వాజ్ సరౌండెడ్ బై సీగల్స్ అని చెప్పిద్ది. ఏంటి నేనా అని షర్కా ఒక ఔల్ లాగా ఇమాజిన్ చేసుకుంటది. ఆ ఔల్ చుట్టూ ఎన్ని సీగల్స్ ఉన్నా కూడా యంగ్ కైట్ కి ఆ ఔల్ ఎందుకో ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది అని చెప్పిద్ది. మనిద్దరం నిజానికి ఒకేలాంటి వాళ్ళం. గ్లేజింగ్ ఎట్ ద సెట్టింగ్ సన్, మేబీ మనిద్దరం ఫ్రెండ్స్ అవ్వచ్చేమో అని ఆ యంగ్ కైట్ అనుకుంది అని చెప్పింది. ఏంటి ఔలా అని షర్కా అంటది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి ఇసిడ్రోని చూపిస్తారు. వాడెవడనో అడుగుతాడు షర్కా గురించి. ఆ పర్సన్ చెప్తాడు, ఓ ఆ అమ్మాయ, తను ఇంతకు ముందు పైరు వైపుగా వెళ్ళడం నేను చూసానే అని అంటాడు. కొంపదీసి ఆ అమ్మాయి నీకు తెలుసా? ఒకవేళ అవునా అంటే వెంటనే అక్కడికి వెళ్ళు, ఎందుకంటే సన్సెట్ అయిన తర్వాత ఇట్స్ గోయింగ్ టు టర్న్ రఫ్. వెపన్స్ తో ఉన్న మర్చెంట్ మెన్ ఎవరైతే పైరట్స్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళందరూ అక్కడే తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త, ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ నిన్ను కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి ఎక్కడో దూరంగా తీసుకెళ్లి అమ్మేస్తారు అని చెప్తాడు. ఈసిడ్రో గాడు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి షర్కా వాళ్ళని చూపిస్తారు. ఆ నీనా అడిగిద్ది, సో నిన్నెవరైనా అర్థం చేసుకునే వాళ్ళు మీ గ్రూప్ లో ఉన్నారా అని. దాంతో ఈ షర్కా ఏమో లెట్ మీ సీ, నా కంపానియన్స్ అందరూ ఆర్డినరీ పీపులే, నాలాంటి మ్యాజిక్ యూజర్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళు అనేది చెప్పబోతుంది. అప్పుడే గట్స్ గుర్తుకొస్తాడు. దాంతో ఫుల్ సిగ్గుపడిద్ది. అప్పుడు ఇవెలరా ఇంకా నీనా ఐ సే ఇట్స్ లవ్ అని అంటారు. దాంతో షర్కా తన ఒళ్ళోకి వచ్చిన సీగల్ని కొడుతూ అటువంటిదేమీ కాదు అని అంటది. ఈజ్ జస్ట్ అన్ అడల్ట్ హూ పెయిడ్ అటెన్షన్ టు మీ అండ్ ఐ కైండ్ ఆఫ్ ఎంజాయ్డ్ ఇట్ అ లిటిల్ ఐ గెస్ అని అంటది. దాని తర్వాత ఈ నీనా లేచి, ఇప్పుడు మనం ఈ బ్రాడ్ సీన్ ని చూసి మన మైండ్స్ ని కూడా బ్రాడన్ చేసుకున్నాం కాబట్టి మనం తిరిగి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే మన గురించి ఆలోచించే మనుషులుంటారో అక్కడికి అని అంటది. ఈ షర్కా కూడా అవును కరెక్టే అని అంటది. అప్పుడే ఇందాక పర్సన్ చెప్పినట్టు ఆ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తూ వెనకాల కొంచెం మంది ఆర్మ్డ్ పైరట్స్ తిరుగుతారు. వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ఈ పిల్లలేమో పారిపోతా ఉంటారు. అప్పుడే వేరే కొంచెం మంది పైరట్స్ వచ్చి వాళ్ళని చుట్టుముట్టేస్తారు. మీరెంత గింజుకున్నా మా నుంచి తప్పించుకోలేరు అని ఆ పైరట్స్ అంటారు. ఆ చిన్నపిల్లలు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్లిపోతా ఉంటారు. అప్పుడే షర్కా వచ్చి, అక్కడే ఆగండి, మీరు వెంటనే దయచేసి ఈ ఇండీసెంట్ యాక్ట్ ని ఆపేయండి అని అడిగిద్ది. కింద మనకి ఇసిడ్రోన్ చూపిస్తారు. వాడు పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడు. దాంతో ఈ వాల్యూమ్ ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.